వెల్కమ్ టు డిఎన్యూ విత్ భరత్. కరువు కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి పంటలు కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే గోదావరిపై కట్టిన 3 బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని, నీళ్లు ఎత్తిపోస్తే భద్రాచలం సహా 44 గ్రామాలు అడ్రస్ లేకుండా పోతాయని ప్రభుత్వం భయపెడుతోంది. రేవంత్ సర్కార్ చెప్తున్నట్లు కాళేశ్వరం నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయా? కమిషన్ల కోసమే 3 ఏళ్లలోనే హడావిడిగా కట్టారా? పంపులు ప్రారంభిస్తే డ్యాంలు నిజంగానే కొట్టుకుపోతాయా? గోదావరి జలాలు ప్రాజెక్టులపై మాజీ మంత్రి కాళేశ్వరరావుగా ఆయన అభిమానులు పిలుచుకునే హరీష్ రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డిఎన్ఏ విత్ భరత్ ఆయన డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఈ మూల్యమైన సమయం కేటాయించినందుకు ఒకసారి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ భరత్. అంటే తెలంగాణ సమాజానికి అన్ని విషయాలు అర్థం కావడానికి ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల్లో సాగునీరు, త్రాగునీరు. మరి ఈ విషయం మీద గత వారం రోజులుగా మీరు నిపుణులతో, అన్ని రాజకీయ పార్టీలతో చర్చ పెట్టి ప్రజలకు పూర్తిగా అర్థమయ్యే విధంగా జీటీవీ మరియు మీరు చేస్తున్న కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దిస్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, దిస్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్. రన్నింగ్ సబ్జెక్ట్, బర్నింగ్ సబ్జెక్ట్, రేపు రాష్ట్రం ఎదుర్కోబోయే అతి ప్రధానమైన సమస్య మీద మీరు చర్చ పెట్టి ప్రజలను చైతన్యవంతం చేయడానికి మీరు చేస్తున్న కృషిని నేను అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి నేను ప్రజెంట్ చేస్తాను. పీసీఆర్ ఒకసారి నాది ల్యాప్టాప్ తీసుకోండి. ఎందుకు 10 రోజులుగా దీని మీద చర్చ చేస్తున్నామంటే 31% లెస్ రెయిన్ఫాల్, 31% తక్కువ రెయిన్ఫాల్ రాష్ట్రంలో ఉంది. ఒకసారి నా ల్యాప్టాప్ కనుక తీసుకుంటే కనుక 31% తక్కువ స్టేట్ యావరేజ్ డెఫిసిట్ రెయిన్ఫాల్ ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఆదిలాబాద్ లో 42% తక్కువ రెయిన్ఫాల్, కొమరం భీంలో 27% తక్కువ రెయిన్ఫాల్, మంచిర్యాలలో 38% తక్కువ వర్షపాతం, నిర్మల్లో 29% తక్కువ, నిజామాబాద్ లో 36% తక్కువ, జగిత్యాల్లో 39% తక్కువ, పెద్దపల్లిలో 31% తక్కువ, జయశంకర్ భూపాలపల్లిలో 38% తక్కువ, అట్లాగే భద్రాద్రి కొత్తగూడెంలో 34% తక్కువ, మహబూబాబాద్ లో 36% తక్కువ, వరంగల్లో ఏకంగా 51% తక్కువ, హన్మకొండలో 58% తక్కువ, కరీంనగర్ లో 45% తక్కువ రెయిన్ఫాల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40% తక్కువ, కామారెడ్డిలో 18% తక్కువ, సంగారెడ్డిలో 12% తక్కువ, మెదక్లో 20% తక్కువ, హరీష్ రావు గారి సొంత జిల్లా సిద్దిపేటలో 32% తక్కువ, జనగాంలో 43% తక్కువ, యాదాద్రి భువనగిరిలో 45% తక్కువ, మేడ్చల్ మల్కాజ్గిరిలో 60% తక్కువ, హైదరాబాద్ లో 42% తక్కువ. సో ఓవరాల్ గా మొత్తం ఇంకా దక్షిణ తెలంగాణలో కొంచెం తక్కువ ఉంది. బట్ రంగారెడ్డిలో 11%, వికారాబాద్ లో 41% తక్కువ, మహబూబ్ నగర్ లో 37% తక్కువ, జోగులాంబ గద్వాల్లో 37% తక్కువ రెయిన్ఫాల్, వనపర్తిలో 44% తక్కువ, నాగర్ కర్నూల్లో 19% తక్కువ. ఒకే ఒక్క జిల్లా 33 జిల్లాల్లో సర్ప్లస్ రెయిన్ఫాల్ ఉంది, నల్గొండ, అది కూడా కేవలం 1% మాత్రమే. సూర్యాపేటలో 27, ఖమ్మంలో -36, ములుగులో -14, నారాయణపేటలో 42. ఓవరాల్ గా స్టేట్ లో 31% లెస్ రెయిన్ఫాల్ మనకు కనిపిస్తుంది. సో అందుకని ఈ వారం 10 రోజులుగా దాని మీద పెట్టడానికి, చర్చ పెట్టడానికి కారణం అదే. ఇప్పుడు ఇంతకంటే మించిన టాపిక్ లేదు. సాగునీరు పక్కన పెడితే తాగునీళ్లు ఉంటాయా లేదా, కరెంట్ ఉంటుందా లేదా, ఇవన్నీ డౌట్స్ కూడా వస్తున్నాయి. సో చర్చిద్దాం హరీష్ రావు గారితో. హరీష్ రావు గారు, సో ఒకటి లెస్ రెయిన్ఫాల్ 2014-15లో మీరు అధికారంలో వచ్చిన సంవత్సరంలో కూడా దాదాపు ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు నీళ్లు ఎత్తడమా, కన్నెపల్లి నుంచి ఎత్తకపోవడమా అన్నది బర్నింగ్ ఇష్యూ. సో చెప్పగలుగుతారా, నీళ్లు ఎత్తితే గనక భద్రాచలం కొట్టుకుపోదు, లేదా ఇప్పుడు సరే మేడిగడ్డ అంటే ఆల్రెడీ కుంగిపోయింది, అన్నారం సుందిళ్ల బ్యారేజ్ కు ప్రమాదం వాటిల్లే రిస్క్ తీసుకుని లిఫ్ట్ చేయొచ్చా నీళ్లు? మంచి ప్రశ్న భరత్ గారు. సో రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టును పక్కకు పెడతా ఉన్నారు. బికాస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కాళేశ్వరం మూలకు పడ్డదని నానా యాగి చేశారు, దుష్ప్రచారం చేశారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో నీళ్లెత్తితే, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారమని, నీళ్లెత్తితే వారి మాటలు ప్రజలకు అర్థమైపోతాయని చెప్పి ఉద్దేశపూర్వకంగా నీళ్లెత్తకుండా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం అంటే 100 ప్రాజెక్టుల సమాహారం కాళేశ్వరం. కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ కాదు, 100 ప్రాజెక్టులు కలిపి కాళేశ్వరం. అట్లా ఈరోజు కొండపోచమ్మ ఒక ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ఒక ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ఒక ప్రాజెక్టు, లైక్ అనేక ప్రాజెక్టుల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో లింక్ 1, ఇందులో 7 లింక్స్ లో లింక్ 1 మేడిగడ్డ టు ఎల్లంపల్లి. ఈ లింక్ 1 లో కూడా 3 400 kV సబ్ స్టేషన్లు, 3 పంప్ హౌస్లు, 3 బ్యారేజీలు ఉంటాయి. 3 బ్యారేజీలలో ఒక బ్యారేజీలో 7th బ్లాక్ లో కొన్ని పిల్లర్లు కుంగిపోయినాయి. 3 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 3 సబ్ స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, మిగతా 2 బ్యారేజ్లు ఇంటాక్ట్ ఉన్నాయి. కానీ మొత్తం కొట్టుకుపోయిందని ఒక తప్పుడు ప్రచారం. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఖర్చు 87,500 కోట్లు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం ఒకవైపు. 100 ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టులో ఒక బ్లాక్ లో సమస్య జరిగితే దాన్ని రిపేర్ చేయకుండా 32 మాసాల నుంచి కాలయాపన చేసి ఇప్పుడు కరువు పరిస్థితులు వచ్చి ఎలినినో వచ్చేసరికి వాళ్లకు ఎట్లయిపోయిందంటే ముందుకు పోలేక వెనుకకు పోలేక ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు ఎత్తాల్సిన ఆవశ్యకత కనబడుతుంది, కానీ ఎత్తితే ఇంతకాలం చేసిన దుష్ప్రచారం అంతా కూడా ప్రజల ముందు దొరికిపోతాము, దోషులుగా మిగిలిపోతామనేటువంటి ఒక దాంతో ఇబ్బంది పడుతున్నారు. నా దృష్టిలో నీళ్లు ఎత్తితే మీకు వచ్చే నష్టం కంటే కూడా రాజకీయంగా ఎత్తకపోతే జరిగే ప్రమాదం చాలా తీవ్రమైనటువంటిది. అది ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎత్తితే ఏమైతుంది, సరే ఇంతకాలం దుష్ప్రచారం చేసిండ్రు, రిస్క్ తీసుకున్నారు, ఎత్తారు అని అనొచ్చు. కానీ రేపు ఎత్తకపోతే ఈ రాష్ట్రం చీకటిమయమైతుంది. త్రాగునీరు లేక, విద్యుత్తు లేక, సాగునీరు లేక, రైతుల ఆత్మహత్యలు జరిగి, పరిశ్రమలలో ఉత్పత్తి ఆగిపోయి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల రాజకీయాలు పక్కన పెట్టి ఇటువంటి క్లిష్టమైన సమయంలో నీళ్లు ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1. మీరు ఒక ప్రశ్న వేసినారు, మేడిగడ్డ సరే లేదు, గేట్లు ముయ్యకుండానే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చా? క్వశ్చన్ నెంబర్ 1. ఆన్ చేస్తే అన్నారం సుందిళ్లలో ఏదైనా ప్రమాదం జరిగితే భద్రాచలము 42 గ్రామాలు కొట్టుకుపోతాయి. ఒకసారి నేను మేడిగడ్డ అక్కడ డిస్ప్లే చేస్తాను, పీసీఆర్ తీసుకోండి, మేడిగడ్డ బ్యారేజీ. సో మీరు రెండవది ఏమడుగుతున్నారు, అన్నారం సుందిల్లా ఆ 2 బ్యారేజీలో ఏదైనా ప్రమాదం జరిగితే భద్రాచలం 42 గ్రామాలు కొట్టుకుపోతాయి. ఇదే కదా మీరు అన్నది. నా నేను కూడా ఒక స్క్రీన్ మీద మేడిగడ్డ పాయింట్ కి మిమ్మల్ని తీసుకెళ్తా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందో నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తా, లేదా మొత్తం స్క్రీన్ మీద అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమాహారాన్ని ముందు మీకు చూపిస్తాను. లెట్ us see కాళేశ్వరం ప్రాజెక్ట్. దిస్ ఇస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సరే, ఈ కాళేశ్వరం బ్యూటీ ఏందండి? దెర్ ఆర్ 3 సోర్సెస్. ఏ ప్రాజెక్ట్ కైనా ఒక సోర్స్ ఉంటుంది. మంచి వర్షాలు పడితే మీకు ఇక్కడ డాటెడ్ లైన్ వస్తుంది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ పైన. మీరు కొంచెం స్క్రీన్ పెద్దగా చేసుకుంటే ఎస్ఆర్ఎస్పి, దిస్ ఈజ్ ఎస్ఆర్ఎస్పి. మీకు 17 టీఎంసీ ఉంది, దాని కెపాసిటీ 80. ఎస్ఆర్ఎస్పి నుంచి ఒక డాటెడ్ లైన్ మీ కిందికి లోయర్ మానేర్ డ్యామ్ వైపు వెళ్తుంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా పైన మిడ్ మానేర్ కనబడుతుంది. 8.21 టీఎంసీ ఉంది మిడ్ మానేర్. సో ఎస్ఆర్ఎస్పి నుంచి నేరుగా మిడ్ మానేర్ కు నీళ్లు వస్తాయి. వర్షాలు బాగా పడితే మిడ్ మానేర్ నుంచే కాళేశ్వరం సిస్టమ్ ఆపరేట్ చేస్తాం. ఒకవేళ వర్షాలు మధ్యతరంగా ఉన్నప్పుడు ఎస్వైపి ప్రాజెక్టు మిడ్ మానేర్ దగ్గర అంటే 318 FRL 318 మీటర్ల నుంచి హైయెస్ట్ పాయింట్ 618 కొండపోచమ్మ. అంటే మీకు ఓన్లీ 300 మీటర్సే లిఫ్ట్ లో ఆపరేషన్ లో ఉంటాయి. మధ్యంతరంగా వర్షాలు పడ్డప్పుడు మీరు యూ కెన్ సీ ఎస్వైపి, ఇక్కడ ఎల్లంపల్లి కనబడుతుంది మీకు, శ్రీపాద ఎల్లంపల్లి. సో మధ్యంతరంగా వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం సిస్టమ్ ఆపరేట్ చేస్తాము. ఈ ఎల్లంపల్లి నుంచి నడిచినప్పుడు ఎల్లంపల్లి 148 మీటర్స్, 148 to 618 తీసుకెళ్తాం. కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మేడిగడ్డకి వెళ్తాం. లెట్ us గో టు మేడిగడ్డ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు బాగా ఎక్కడ నీళ్లు లేనప్పుడు మనం మేడిగడ్డ పాయింట్ వెళ్తాం. ఇప్పుడు నేను మీకు మేడిగడ్డ ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద లైవ్ స్ట్రీమ్. మేడిగడ్డ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు. 16 టీఎంసీలు బట్ గేట్లు తెరుచున్నాయి కాబట్టి కొంచెం మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, నేను మీరు అడిగిన క్వశ్చన్ కు నేను చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజ్ ఓపెన్ చేసుకుంటే మీరు చూస్తే లాస్ట్ లైన్ మేడిగడ్డలో మీరు కొంచెం కొద్దిగా జూమ్ చేయ బాబు. మన మేడిగడ్డలో చూస్తే లాస్ట్ లైన్ హైయెస్ట్ అవుట్ ఫ్లో 28,67,000 కనబడుతుంది చూడండి మేడిగడ్డ పాయింట్ లో. అజయ్ కొంచెం జూమ్ చేయండి. సో 28 లక్షలు 2022లో వచ్చింది. 2022లో డేట్ కూడా ఉంది, 15th July 2022. 28
బాబు నువ్వు జూమ్ చేయలేకపోతున్నావు. 28,67,650 క్యూసెక్లు 15th జూలై 2022 వచ్చింది ఫ్లడ్. సో ఈ ఫ్లడ్ మీకు 28 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మీకు భద్రాచలం కొట్టుకుపోలేదు, 42 గ్రామాలకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు మనం అన్నారంలో సుందిళ్లలో నింపే నీళ్ళు ఎంత? అన్నారం బ్యారేజీలో 5 టీఎంసీలు, సుందిళ్ల బ్యారేజీలో 3 టీఎంసీలు, రెండు కలిపితే 8 టీఎంసీలు. ఫర్ గాడ్ సేక్ జరగదు. ఒకేసారి 2 బ్యారేజీలు పోతే 8 టీఎంసీల నీళ్లు బయటకు పోతాయి. 8 ఇంటూ 11,000 క్యూసెక్కులు అంటే 88,000 క్యూసెక్కులు. 88,000 క్యూసెక్కులు పోతే భద్రాచలంకి ఏమి ఇబ్బంది వస్తుందండి? 28,67,000 క్యూసెక్కులు వచ్చినప్పుడే భద్రాచలంకు 42 గ్రామాలకు ఇబ్బంది కానప్పుడు ఈ 88,000 క్యూసెక్కులతో భద్రాచలంకు గానీ 42 గ్రామాలకు ఇబ్బంది ఉందా? లేదు. ఇది కేవలం బ్యారేజీలు కొట్టుకుపోతే అన్నారం సుందిల్లో దాని ఖర్చు, అన్నారం సుందిల్లో నిర్మించడానికైనా అది సెకండరీ. ముఖ్యమంత్రి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది? భద్రాచలం కొట్టుకుపోతుంది, 42 గ్రామాలు కొట్టుకుపోతాయా? 28 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు పోంది, 88,000 క్యూసెక్లకు పోతుందా? పోదు. ఇది గవర్నమెంట్ ముఖ్యమంత్రి తొండి వాదన, నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేక చేస్తున్న వాదన నంబర్ 1. ఇక నంబర్ 2, నౌ ఇప్పుడు చూస్తే ఈ నిమిషానికి ఎంత ఫ్లడ్ పోతుంది? సాయంత్రం ఈ రోజు 7 గంటలకు 16,620 క్యూసెక్కులు. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ 16,620 క్యూసెక్కులు ఇప్పుడు కూడా గోదావరిలో ఫ్లో ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు మొన్న 1,00,000 ఉండే సార్, 1,20,000, 1,30,000 కూడా పోయింది. ఈ సంవత్సరం 1,40,000 కూడా పోయింది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ డెఫినెట్ గా ఛత్తీస్గఢ్ లో, మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు ఆగస్టు తర్వాత మళ్ళీ కూడా ఫ్లడ్ వస్తుంది. ఇప్పటికైనా నీళ్ళు ఎత్తచ్చు. ఎందుకంటే ఎల్లంపల్లి మనకు చాలా క్రక్స్. ఎల్లంపల్లి నుంచి 5 టీఎంసీల నీళ్లు ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి మనం నీళ్లు ఇవ్వాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు 5 టీఎంసీలు ఇవ్వాలి. హైదరాబాద్ మంచినీళ్లకు పరిశ్రమలకు 10 టీఎంసీలు ఇవ్వాలి. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాకు ఎల్లంపల్లి నుంచి మంచినీళ్లు ఇవ్వాలి. వీటికి దేనికి నీళ్లు లేవు. ఈ రోజు ఎల్లంపల్లిలో ఎంత ఉందంటే ఫ్లడ్ మీరు చూస్తే వాటర్ అవైలబిలిటీ ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇందులో డెడ్ స్టోరేజ్ 2-3 టీఎంసీలు పోతే 4 టీఎంసీలు ఉంది. ఈ 4 టీఎంసీలు కరెక్ట్ గా ఇదే కరువు పరిస్థితి ఉంటే నెల రోజుల్లో అయిపోతాయి, 1-2 నెలల్లో అయిపోతాయి. ఆ తర్వాత హైదరాబాద్ మంచినీళ్ళు ఏం కావాలి? ఎన్టీపీసీ సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఏం కావాలి? పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల జిల్లా మంచినీళ్ళు ఏం కావాలి? సో అందువల్ల రిస్క్ తీసుకోవచ్చు. మొన్న మీరు పీజీ శాస్త్రి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు, నేను చూశాను జీటీవీలో. ఆయన ఒక మంచి మాట చెప్పారు. విమాన ప్రమాదం జరుగుతుందని విమానం ఎక్కకుండా ఉంటామా? రోడ్డు మీదకి వెళ్తే ప్రమాదం జరుగుతుందని చెప్పి రోడ్డు మీదకి వెళ్లకుండా ఉంటామా అని కూడా అన్నారు. ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఎల్ నీనో. ఇన్ఫాక్ట్ అన్నారం సుందిల్లా ఇబ్బంది రాలే. ఎన్డీఎస్ఏ ఈజ్ అన్ అడ్వైజరీ బాడీ. ఎన్డీఎస్ఏ అదేమి కంపల్సరీ కాదు, అడ్వైజ్ మాత్రమే ఇస్తుంది, రికమెండరీ బాడీ. అది ఏమన్నది ఇక్కడ మన మేడిగడ్డలో ఇబ్బంది వచ్చింది కనుక అన్నారం సుందిలో కూడా చెకప్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి, మీరు రూట్అవుట్ చేసుకోండి అని చెప్పింది. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్లు ఎత్తి అన్నారం సుందిల్ల గేట్లు మోసుకొని మినిమం లెవెల్ మెయింటైన్ చేసి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. ఇవాళ నిన్న మీరు చెప్పినటువంటి శాస్త్రి గారు చెప్పారు, అనేక మంది నిపుణులు చెప్పారు. ఇన్ఫాక్ట్ తెలంగాణ ప్రస్తుత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ కు ఒక లెటర్ రాసింది. ఏమని? మనం చిన్న రబ్బర్ డ్యామ్ గాని కాపర్ డ్యామ్ వేసుకుందాం ప్యాకేజ్ 7 కు. లీన్ ఫ్లోస్ లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఎత్తుదాము, 8.5 కోట్లు ఖర్చు అవుద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది తెలంగాణ నీటిపారుదల శాఖ. ఆ నివేదిక బయట పెట్టండి. తెలంగాణ ఇంజనీర్లు ఇచ్చింది తప్పు అంటావు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే తప్పు అంటావు, శాస్త్రి గారు లాంటి నిపుణులు చెప్తే తప్పు అంటావు, ప్రతిపక్షం చెప్తే తప్పు అంటావు. అంటే నువ్వు నీ యొక్క కేవలం పట్టుదలకో పందానికి పోయి రాష్ట్రాన్ని ఫనంగా పెట్టొద్దు. రేపు రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోతే ఏం కావాలి? పరిశ్రమలు ఆగిపోతాయి, ఉద్యోగాలు పోతాయి, ఐటీ పరిశ్రమకి ఎఫెక్ట్ వస్తుంది, మంచినీళ్లు లేని పరిస్థితి వస్తుంది. అందువల్ల పందాలు పట్టింపులు కాదు, ఇప్పుడు చూపాల్సింది విజ్ఞత చూపాలి. ముఖ్యమంత్రి ఆయన ఒక విజ్ఞతతో ఈ రోజు నీళ్లు ఎత్తి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు లేవు, అక్కడ ఒక్క దగ్గర నీళ్లు ఉన్నాయి. మీరు ముమ్మాటికి అన్నారం సుందిళ్లలో మినిమం లెవెల్ మెయింటైన్ చేస్తూ నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉందనే మాట అందరూ చెప్తున్నారు. మేము కూడా అదే ఒక పాయింట్ సార్, అంటే నేను నా పీసీఆర్ నా తీసుకోండి, ల్యాప్టాప్ లో నా తీసుకోండి. అన్నారం సుందిళ్లలో ఎన్డీఎస్ఏ గేట్లు తెరిచి ఉంచాలని చెప్పింది.
అన్లెస్ నువ్వు రూట్ అవుట్ చేసుకునేదాకా సమస్య, మీరు అక్కడ కూడా సమస్యలు ఉన్నాయా లేదా చూసుకునేదాకా ఎత్తి పెట్టండి అన్నారు. మీరు అసలు 32 నెలలు ఏం చేశారండి? ఇట్ ఈస్ వెరీ హార్డ్. అంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చి 6 months 1 year అయింది. మోర్ దెన్ వన్ ఇయర్. ఫస్ట్ రిపోర్ట్ వచ్చి 3 ఏళ్ళు అయింది. ఫస్ట్ రిపోర్ట్ వచ్చి ఆల్మోస్ట్ 3 years అయింది. ఫస్ట్ రిపోర్ట్ లో చెప్పిందే థర్డ్ రిపోర్ట్ లో చెప్పిండ్రు. మీరు అసలు ఇప్పటిదాకా టెస్ట్లే పూర్తి చేయలేదు. 3 నెలల్లో పరీక్షలు చేయడానికి 3 సంవత్సరాలు పడుతుందా మీకు? 3 years పట్టిందంటే యు ఆర్ ఇంటెన్షనల్లీ యు ఆర్ డిలేయింగ్ ఇట్. ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. మీకు ఇది నడిపే ఉద్దేశం లేదు కనుకనే ఈ రకమైన కార్యక్రమం ప్రభుత్వ పెద్దలు ఏమంటారంటే ఎన్డీఎస్సీ అంత క్లియర్ గా అన్నారం సుందిల్ల గేట్లు కూడా తెరిచే ఉంచాలని చెప్పిన తర్వాత రేపు సంథింగ్ హ్యాపెన్స్, ఎన్డీఎస్సీ ప్రభుత్వ పెద్దలు ఈజ్ నాట్ టెక్నికల్ ప్రాసిక్యూట్ వాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకురండి అంటున్నారు. బీజేపీ కూడా యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ కదా, నువ్వు తేవాలి. నువ్వు తీసుకురాని పక్కోని మీద భుజం మీద తుపాకి పెట్టి కొడతా, ఏదో మాటలు చెప్పి నేను తప్పించుకుంటా అంటే రేపు రాబోయే కరువులకు, రేపు ఏ రాష్ట్రంలో ఏర్పడబోయే తీవ్ర పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. నువ్వు తీసుకునే రిస్క్ ఎంత పెద్దది అంటే రేపు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి మంచినీళ్లు లేని పరిస్థితి ఏర్పడితే రాష్ట్రం అతలాకుతలం అయిపోయి అంధాకారం అయిపోయి పరిశ్రమలు మూతబడి మళ్లీ పవర్ కట్స్ హైదరాబాద్ నగరంలో ప్రారంభమైతే దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. దాంట్లో జరిగే నష్టం ఎంత నువ్వు ఒక్కసారి అంచనా వేయండి. అంటే ఈరోజు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ఇంకోటి అంటున్నా, ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను వీఆర్ నాట్ ఇంజనీర్స్. ఎవరు చెప్తున్నాను మీకు? తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నీళ్లు ఎత్తుదాము అని మీకు ప్రతిపాదన ఇచ్చింది. అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఎత్తుదాము అని మీకు ప్రతిపాదన ఇచ్చింది. 90 ఏళ్ల వయసున్న నిపుణుడు శాస్త్రి గారు నీళ్లు ఎత్తాలి, క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలి అని చెప్పారు. అంటే వీళ్ళకి ఎక్కువ తెలుస్తుందా లేదా నాన్ టెక్నికల్ నాకో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ తెలుస్తుందా? అంటే మనం దయచేసి ఈ రాజకీయాలు పక్కనే పెట్టి, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి కంటే ముందు, వాళ్ళు కూడా లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అన్నారు. మరి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కు నీళ్లు ఎత్తుదామని లేఖ ఇచ్చిందా లేదా బయట పెట్టండి. ఐఎమ్ అథారిటీలీ ఐఎమ్ సేయింగ్ 8.5 కోట్లతో చిన్న కాపర్ డ్యామ్ కడదాం, నీళ్లు ఎత్తుదామని తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. 2 సంవత్సరాల క్రితమే ఇచ్చింది. గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని, బిడ్డ నువ్వు కాళేశ్వరం నడుపుదామని చూస్తున్నావా అని వాళ్ళను బదిలీ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ చేసిండ్రు. అంటే కాపర్ డ్యామ్ ఎక్కడ సార్? మేడిగడ్డ ప్యాకేజ్ 7 ఏదైతే మనకి పిల్లర్లు పోయినాయో అక్కడ సమ్మర్ లో కూడా చిన్న కాపర్ డ్యామ్ వేసుకుంటే మనం సమ్మర్ లీన్ ఫ్లోస్ లో ఇప్పుడున్న 16,000 20,000 ఇట్లాంటి లీన్ ఫ్లోస్ లో కూడా నీళ్లు ఎత్తొచ్చు, సెకండ్ క్రాప్ కు నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పి అప్పటి నీటిపారుదల శాఖ డిపార్ట్మెంట్ కు లెటర్ ఇచ్చింది. కానీ వీళ్ళు కావాలని ఆ లెటర్ ను తొక్కి పెట్టారు. ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా అంత స్పష్టంగా చెప్పారు, వాళ్ళని జైలుకు పంపుతా, బెల్ట్ తో కొడతా అనబట్టే. ఇంకెవరు మాట్లాడతారు ఇట్లా మాట్లాడితే? నేను జైలుకు పంపుతా, బెల్ట్ తో కొడతా అని ఒక ముఖ్యమంత్రే మాట్లాడితే, పాలకుడే మాట్లాడితే నిపుణులు నోరు తెరుస్తారా? ఇంకా నిపుణులు చెప్తారా మాకెందుకు వచ్చింది అనుకోరా? ప్రభుత్వంతో కొల్లుడు అయిపోయినారు. ఇక మాట్లాడినోడల్లా కొలివుడైతావు. అదే ఇంజనీర్ల రిపోర్ట్ పట్టుకొని నువ్వు అసెంబ్లీలో అప్పటి రిటైర్డ్ ఇంజనీర్లు ఇట్లా చెప్పిండ్రు అని చెప్పి మమ్మల్ని బ్లేమ్ గేమ్ చేసినావు కదా. అంటే నీకు అవకాశం అనుకూలంగా ఉంటే ఆ నిపుణులను వాడుకుంటావు. ఆ నిపుణులు ఇప్పుడు నీళ్లు ఎత్తు అంటే వాళ్ళకు బీఆర్ఎస్ ముద్రేస్తావా నువ్వు? అంటే నీకు నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఒక తీరు. ఇది ఎక్కడి పద్ధతి అండి? అయితే ఒక్కటి నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నా, మీరు చూడండి. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఫస్ట్ అన్నారు, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి అన్నారంకు లిఫ్ట్ చేయాలి. సరే, మేడిగడ్డ అంటే గేట్లే పూర్తిగా అవసరం లేదు, ఎందుకంటే మేడిగడ్డ తర్వాత కన్నెపల్లి ఉంటుంది కాబట్టి తెరిచి ఉంచాలి. నెక్స్ట్ ఇక్కడ అన్నారంలో 5.5 TMC స్టోరేజ్ ఉంచాలి మోటార్లకు నీళ్ళు అని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. కరెక్ట్. కానీ అసలు అన్నారంలో స్టోరేజే వద్దు, అక్కడ ఆల్రెడీ గ్రౌటింగ్, సీపేజ్ ఇవన్నీ గ్రౌటింగ్ పూర్తి స్థాయిలో చేసినారు. గ్రౌటింగ్ జరిగింది, కంప్లీట్ గ్రౌటింగ్ జరిగింది. ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉంది. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో, ఎలినినో పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో మినిమం స్టోరేజ్ పెట్టి నీళ్లు ఎత్తొచ్చని డిపార్ట్మెంట్ చెప్తుంది, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, శాస్త్రి గారు చెప్తున్నారు, నిపుణులందరూ చెప్తున్నారు. మీరు అది ప్రయత్నమే చేయకుండా ఉద్దేశపూర్వకంగా చేసి ఇప్పుడు ఈ లెక్కన ఇంకా 2 ఏళ్లైనా ఇదే పరిస్థితి. మీరు ఇంకా 2 ఏళ్లైనా రిపేర్ చేయరు. తర్వాత మళ్ళీ అసలు టెస్ట్లే పూర్తి కాలేదండి వీళ్ళు జోకు. మీరు చూడండి, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినాక మేమే చేస్తాం. వీళ్ళు ఇప్పుడు ఎత్తితే, విఘ్నత ప్రదర్శిస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది. ఎత్తకపోతే రేపు బీఆర్ఎస్ వస్తుంది, గ్యారెంటీగా ఎత్తుతుంది. అదేమి ఆపేది కాదు. కాకపోతే ప్రజలు సఫర్ అవుతారు, రాష్ట్రం సఫర్ అవుతుంది అనేది మా బాధ.
సో ఇప్పుడు అన్నారం దగ్గర 5.5 టీఎంసీలు పెట్టాలంటే గేట్లు ముయ్యాలి అన్నారు. Yes. మూసినా ఎటువంటి ఇబ్బంది రాదు. నెక్స్ట్ సార్ సుందిళ్ళ దగ్గర 8.83 కెపాసిటీ అయితే ఇక్కడ కూడా 3.3 టీఎంసీ పెట్టాలి. ఎస్. సో ఈ సైమల్టేనియస్ గా పంప్స్ రన్ కావాలి. ఇప్పుడే నడిచినాయి అండి, గతంలో కూడా నడిచినాయి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే, అక్కడ 5.5 ఇక్కడ 3.3 రెండు కలిపితే 8.8 అంటే 90,000 టీఎంసీ 1,00,000 టీఎంసీ 29 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడే భద్రాచలంకి ఏం కావాలి, 1,00,000 క్యూసెక్కులకి ఏమైందండి? ఈ 1,00,000 క్యూసెక్కులు రివర్స్ పంపింగ్ చేస్తున్న సమయంలో ఈ బ్యారేజీలకు ఏమన్నా అయితే ఈ బ్యారేజీలకైన ఖర్చు అన్నారం సుందిల బ్యారేజీలకు కానీ లేకపోతే పంప్ హౌస్ కానీ లేకపోతే పంప్ హౌస్లకు అసలు ఇబ్బంది ఉండదు. పంప్ హౌస్లు పక్కన ఉంటే 29 లక్షల క్యూసెక్లు వచ్చినా పంప్ హౌస్లకు ఏం కాలేదు, ఏమీ కాదు. బ్యారేజ్ కూడా 99.999% ఏమీ జరగదు. కానీ నువ్వు ఆలోచించాల్సింది, ఎలినినో వచ్చి రేపు కరెంట్ ఉత్పత్తి ఆగిపోతే జరిగిపోయే నష్టం ఎంత, మంచినీళ్లు లేకపోతే హైదరాబాద్ లో జరిగే నష్టం ఎంత, పరిశ్రమలు మూతపడితే రాష్ట్ర ఆదాయానికి జరిగే దెబ్బ ఎంత, అది ఆలోచించాలన్నా వద్దా? ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొనైనా సరే నీళ్లు ఎత్తాలి. ఇప్పుడు నీకు డబ్బు కావాలంటే దొరుకుతుందేమో, బంగారం కావాలంటే దొరుకుతుందేమో, నీళ్లు దొరకవు కదా. నీళ్లు ఎట్లా సృష్టిస్తావు నువ్వు? నీళ్ళు ఆకాశంలో తెస్తావా, గాలిలో తెస్తావా? నీళ్లున్నాయి మేడిగడ్డ దగ్గర. మొత్తం ఖర్చు ఎంత సార్? ఆల్ టుగెదర్ 12-13 వేల కోట్లే ఖర్చు అయింది. 3 బ్యారేజీ, సుందిళ్ళ, మేడిగడ్డ బ్యారేజీలు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్ అంతా కలిపితే 12-15 వేల లోపే ఉంటుంది. 12,000 కోట్లు. సో 3 పంప్ హౌస్లకు ఇబ్బందే లేదు, 3 సబ్ స్టేషన్లకు ఇబ్బందే లేదు. ఈ ఉన్నాయల్లో 3 బ్యారేజీలే కదా. ఆ 3 బ్యారేజీల్లో కూడా ఇప్పుడు ఇన్ఫాక్ట్ 29 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈ బ్యారేజీలు ఇంటాక్ట్ అయి ఉన్నాయి కదా. మీరు ఇవాళ కేవలం ఒక నెపంతో ఏదో ఒక కారణం చెప్పి నీళ్ళు ఎత్తద్దు అనే ఒక కుట్ల యత్నం జరుగుతుంది. ఇంకోటి బిఫోర్ దాట్ నేను ఇంకో విషయం చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది అనడానికి ఒకసారి లెటర్స్ గో టు దేవాదుల. అంటే ఈ ప్రభుత్వం యొక్క బ్యాడ్ మెయింటెనెన్స్. ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ తీసుకో బాబు, లెటర్స్ ఓపెన్ ద సమ్మక్క బ్యారేజ్. సమ్మక్క బ్యారేజ్ అనేది దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మించింది. అప్పటి కాంగ్రెస్ దేవాదుల బ్యారేజ్ ను దగ్గర బ్యారేజ్ పెట్టలే. వాళ్ళు 160 days నడుస్తుంది అంటే నీళ్లు లేక 100 days కూడా నడవలే. మేము ఇప్పుడు బ్యారేజ్ కట్టినాక 300 రోజులు ఈ బ్యారేజ్ కెపాసిటీ 6 టీఎంసీలు. అయితే ఇప్పుడు చూడండి ఈ రోజు ఎంత ఫ్లో ఉంది, 22,100 క్యూసెక్స్ 2 టీఎంసీ పర్ డే పోతుంది. దేవాదుల దగ్గర 10 మోటార్లు ఉన్నాయండి మనకు. ఇప్పుడు ఆ ఎన్డీఎస్ఏ లేదు, బ్యారేజ్ కూడా బీఆర్ఎస్ఏ కట్టింది కదా సమ్మక్క బ్యారేజ్. అక్కడ ఏ ప్రాబ్లం లేదు, దెర్ ఇస్ నో సీపేజ్, నథింగ్. మీరు అట్లంటే అదే టెక్నాలజీ అదే నది మీద సమ్మక్క బ్యారేజ్ కట్టినాం, మరి అదెందుకు అది కూడా గేట్లు ఓపెన్ పెట్టాలి? మరి సేమ్ టెక్నాలజీతోనే అన్నారం కట్టినాం, సుందిల్ల కట్టినాం, మేడిగడ్డ కట్టినాం, సమ్మక్క బ్యారేజ్ కట్టినాం. మరి సమ్మక్క బ్యారేజ్ గేట్లు క్లోజ్ చేసి ఇలా వాడుకుంటున్నావు కదా. సమ్మక్క బ్యారేజ్ లో ఏ ఇబ్బంది లేదు కదా. సేమ్ టెక్నాలజీ, గదే ఇంజనీర్లు, గదే టెక్నాలజీతోనే అదే గోదావరి నది మీద కట్టింది కదా. మరి ఈరోజు సమ్మక్క వాడుకుంటున్నావు కదా, సమ్మక్క దగ్గర ఇబ్బంది లేదు కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సమ్మక్క దగ్గర ఇప్పుడు ఈ నిమిషానికి 22,100 క్యూసెక్కులు పోతున్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ లో 10 మోటార్లు ఉంటాయి. ఈ రోజు నడుస్తున్నాయి 5 మోటార్లు నడుస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర మనకి ఎత్తగలిగేది 2,200 క్యూసెక్కులే. దాని కెపాసిటీ తక్కువ. 1 కాళేశ్వరం మోటార్ ఈజ్ ఈక్వల్ టు హోల్ దేవాదుల. 2,200 క్యూసెక్కులే ఎత్తచ్చు. 5 రోజులు కలిపితే 1 టీఎంసీ వాటర్ 5 రోజులకు 1 టీఎంసీ ఎత్తచ్చు. ఈ రోజు ఎంత ఎత్తుతున్నారు దేవాదుల్లో అంటే 1,183 క్యూసెక్లు ఎత్తుతున్నారు. ఈడ ఎన్డీఎస్ఏ లేదు, మరి ఈడెందుకు ఎత్తలేరు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇంత కరువు పరిస్థితి, నిర్లక్ష్యం. కరెంటు కావాలి, పట్టింపు లేదు. దేవాదుల కింద 16 రిజర్వాయర్లు ఉన్నాయి. మీరే ఇప్పుడు వరంగల్ జిల్లాలో -43 ఏమో చదివారు మీరు. -50 వరంగల్ -51, హనుమకొండ -58. సో అత్యల్ప వర్షపాతం అక్కడ ఉంది. ఆ వరంగల్ జిల్లాకే దేవాదుల ద్వారా నీళ్లు వస్తాయి. అక్కడ మీకు చూస్తే 22,000 క్యూసెక్కుల వరద ఉన్నది. నువ్వు ఎత్తేదెంత? నీకు ఉన్న కెపాసిటీ 2,300 క్యూసెక్కులు. నువ్వు ఎత్తుతున్నది ఎంత? 1,100 మాత్రమే ఎత్తుతున్నావు. అంటే ఎంత నిర్లక్ష్యం చెప్పండి. ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? ఈడ ఎన్డీఎస్ఏ చెప్పిందా నీకు? గేట్లు మూసుకొనే ఉన్నావు కదా, కావాల్సిన నీళ్లు ఉన్నాయి కదా, ఫ్లో ఉన్నది కదా. మరి ఎందుకు 5 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 5 మోటార్లు బంద్ పెట్టినావు? ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న పోయి పోజులు కొట్టిరు. అది మేము బయట పెట్టి గట్టిగా ప్రశ్నిస్తే ఓ బట్టి గారు, పొంగులేటి గారు, 5-6 మంత్రులు పోయి నీళ్లు ఇస్తున్నాం, వరంగల్ జిల్లా వారిస్తాం, ఇది మా నిజాయితీ, మా కమిట్మెంట్ అని ఆ రోజు 7 మోటార్లు ఆన్ చేసిండ్రు. మిగతా 3 కూడా 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తామన్నారు. ఇవాళ నేను తెలుసుకుంటే 7లో 2 బంద్ అయినాయి, 5 నడుస్తున్నాయి. మిగతా 5 మోటార్లు బంద్ పెట్టినారు. ఇప్పుడు 22,000 క్యూసెక్కుల్లో నువ్వు ఎత్తేది 2,300.
అవకాశం ఉంది, బ్యారేజ్ ఉంది, నీళ్లున్నాయి, అయినా కూడా ఎత్తలేరు దేవాదుల అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని మీరు అర్థం చేసుకోండి. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. వరంగల్ జిల్లానైతే సస్యశ్యామలం చేయొచ్చు కదా, కావలసిన నీళ్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, మొత్తం బీఆర్ఎస్ తయారు చేసి పెట్టింది. ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా ఎందుకైంది సార్? ఎవరు చెప్పింది ఫెయిల్యూర్ అని? అంటే ఇప్పటికి కూడా మనం అన్నట్టు 5 రోజులకు ఒక టీఎంసీ మాత్రమే లిఫ్ట్ చేసే కెపాసిటీ. ఆ రోజు డిజైన్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి సగం విడిచిపెట్టిపోయిండ్రు. ఇన్ఫాక్ట్ దేవాదులలో 3rd టీఎంసీలో ఒక టనల్ కూలిపోయి 3 చనిపోతే ఆ రామప్ప దగ్గర టనల్ ను పక్కకు పెట్టి 2011వ సంవత్సరంలో టనల్ కూలింది. 2014 దాకా కాంగ్రెస్ 3 ఏళ్లు పట్టించుకున్నోడే లేడు. మళ్ళా బీఆర్ఎస్ వచ్చినాక నిపుణులతో మాట్లాడి ప్రత్యామ్నాయం ఆలోచించి దాన్ని పూర్తి చేసి 3rd ఫేజ్ ను పూర్తి చేసి ఉపయోగంలోకి తెచ్చింది మేము. దేవాదుల కింద 3,50,000 ఎకరాలకు బీఆర్ఎస్ హయాంలో సాగునీరు అందించాం. ఇంకో 1,02 లక్షల ఎకరాలకు 2,000 ఎకరాల భూసేకరణ చేస్తే అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద ఇది సిస్టమ్ అంతా రెడీ అయింది. 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా 3.5 లక్షలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. త్రాగునీరును దేవాదుల ద్వారా వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ కరీంనగర్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయొచ్చు. అవకాశం ఉండి నీళ్లు ఎత్తుతలేరు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో వీళ్ళ నిజాయితీ ఏందనేది ఒక దేవాదుల చూస్తే అర్థమైతుంది. భయపడి నీళ్ళు ఎత్తట్లేదు అంటారా మీరు? అంటే రీజన్ ఐ డోంట్ నో. మరి కారణం ఏందో వాళ్ళే చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవర్ కాస్ట్ భయపడుతుండ్రా? కావాలని ఒక వరంగల్ జిల్లాలో పంటలు పండితే పక్క జిల్లా వాళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పి బంద్ పెడుతున్నారా? ఎందుకు ఎత్తట్లేదు? నీళ్లున్నాయి, సిస్టమ్ ఉంది, మీ బాధ్యత లేదా మీకు? సీజన్ వస్తుంటే వర్షాకాలం కంటే ముందు సిస్టమ్స్ అన్ని ఇంటాక్ట్, మోటార్లన్నీ ఉన్నాయా లేవా అన్ని చూసుకునే బాధ్యత గవర్నమెంట్ కు, ఇంజనీర్లకు లేదా? మోటార్స్ అది వాళ్ళు చెప్పాలి. మొన్న 7 నడిచినాయి, ఇవాళ 5కి వచ్చింది. మళ్ళా కావాలనే బంద్ చేసింది. ఇప్పుడు ఎలినినో అని చెప్పి 6 పంటలు వేసుకోండి, పంటలు వేయద్దంటున్నారు. నీళ్లున్న దేవాదులలో, నీళ్లున్న వరంగల్ జిల్లాలో ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? 16 రిజర్వాయర్లు, దాదాపు 16 టీఎంసీల నీళ్లు నింపుకునే అవకాశం ఉంది. నిజంగా దేవాదుల చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా తపాస్పల్లి అన్ని కలిపి 16 టీఎంసీల కెపాసిటీ. నేను క్యాలిక్యులేట్ కూడా చేసిన. 1 జూన్ 2026 నుంచి ఇవాళ 20వ తారీఖు కదండి, 50 రోజులు. ఈ 50 రోజుల్లో మీకు ఉన్న అవకాశం 2,300 క్యూసెక్కులు ఒక రోజు చొప్పున ఎత్తితే 11.23 టీఎంసీల నీళ్లు ఎత్తే అవకాశం ఉంది. కానీ మీరు ఎత్తింది ఎంత ఇప్పటికంటే 1.93 టీఎంసీ ఎత్తింది. అంటే దాదాపు 9 టీఎంసీలు కిందికి వదిలింది. అవకాశం ఉండి నీళ్లు ఎత్తలేదు. అంటే 17% చేసింది. 100% లో యూ హ్యావ్ డ్రాన్ ఓన్లీ 17%. రెస్ట్ ఆఫ్ ద మీరు 83% నీళ్లు కిందికి వెళ్ళిపోయినాయి. అవకాశం ఉండి కూడా దేవాదులలో 17% ఎత్తినారు, 83% నీళ్లు కిందికి వదిలినారు. నిజంగా 11 టీఎంసీల నీళ్లు ఇవాళ రిజర్వాయర్లు నిండి ఉంటే వరంగల్ జిల్లా సస్యశ్యామలం కదా. కాలంతో నిమిత్తం లేకుండా వరంగల్ జిల్లాలో పంటలు పండుతుండే తాగునీరుకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో వరంగల్ ఉండాలి కదా. 11.2 ఎత్తాల్సిన చోట ఓన్లీ 1.9 ఎందుకు ఎత్తారు అన్నదే మా ప్రశ్న. ఈ రోజు కూడా 22,100 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. వీళ్ళు ఎత్తింది 1,100 ఎత్తుతున్నారు, 22,000 కిందికి పోతున్నాయి. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్యము, కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని నేను అడుగుతా ఉన్నా. సో ఇదే విషయం కాళేశ్వరంలో కనబడుతుంది. అంటే యూ కెన్ టు అండర్స్టాండ్ ఐఎమ్ టెలింగ్. అయితే కాళేశ్వరంలో మోటార్లు, పంపులు ఇప్పుడు ఆన్ చేయక దాదాపు 3 years అవుతుంది. ఇప్పుడు ఆన్ చేస్తే పని చేస్తే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నాకు తెలిసినంత వరకు 3-4 రోజులు టైం ఇస్తే డిపార్ట్మెంట్ రెడీ చేసుకుంటది. 3 days లో మోటార్లు ఆన్ చేసే సిస్టమ్ పర్ఫెక్ట్ గా కాళేశ్వరంలో బిల్డ్ చేసి ఉన్నది. మీరు ఇప్పుడు చెయ్యకుండానే ఏమవుతాయి? ఏ ఇబ్బంది కాదు. దెర్ ఆర్ జెన్యూన్ బ్రాండ్ న్యూ మోటార్స్. అవి 3-4 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసినాయి. మునిగినట్టున్నాయి కదా అప్పుడు 25 లక్షలు. అది ఆ 25 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు ఒక్క కన్నేపల్లి పంప్ హౌస్ లో నీళ్లు వచ్చినాయి. వితిన్ 2 months ₹1 ప్రభుత్వం మీద ఖర్చు లేకుండా వారంటీ పీరియడ్ ఉంది కనుక అప్పుడున్న కాంట్రాక్టరే వాళ్ళ సొంత డబ్బులతో వితిన్ 1.5-2 months లో రిపేర్ చేసిండు. ₹1 కూడా గవర్నమెంట్ మీద బర్డెన్ పడలే. వారంటీ పీరియడ్ ఇప్పటికి కూడా వారంటీ పీరియడే ఉంది. ఇంకా ఐ థింక్ నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇక్కడ ఒక్క నిమిషం మేడిగడ్డ సార్, ఇప్పుడు కన్నెపల్లి చెప్పారు, కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేయాలని మీరు చెప్తున్నారు కదా. ఒకవేళ కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే ఇప్పుడు కూడా మేడిగడ్డపై అదనపు భారం పడదంటారా? ఏ భారం పడదు. కన్నెపల్లికి మేడిగడ్డకి సంబంధం లేదు. మేడిగడ్డ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు ఇప్పుడు మన కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క లెవెల్ 93.5 మీటర్స్, అంటే 93.5 మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తే కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు అందుతాయి.
1,00,000 క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు 97.5 మీటర్ల లెవెల్ ఉంటుంది ఏది కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర. అంటే నీ అవసరం కంటే 4 మీటర్లు ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు మీకు 20,000 16,000 పోయినప్పుడు కూడా 94-95 లెవెల్ నడుస్తుంటుంది, సబ్జెక్ట్ టు 1% అట్ ఈ టైమ్, నాట్ ఇంజనీర్. బట్ నీకు 16,000 పోయినప్పుడు 3 టీఎంసీలు ఎత్తలేకపోవచ్చు. 2 మోటార్లే నడవని, 3 మోటార్లే నడవని. ఈచ్ మోటార్ రఫ్లీ 2,300 క్యూసెక్లు 2,200 క్యూసెక్లు ఎత్తది కన్నెపల్లిలో. 2,200 క్యూసెక్స్ 2 మోటార్లు ఎత్తినా డైలీ హాఫ్ టీఎంసీ కదా రఫ్లీ, మోర్ ఆర్ లెస్. కానీ మోటార్లు పొద్దున ఆన్ చేసి సాయంత్రం బంద్ చేస్తే కూడా అది తప్పది, అట్లా చేయకూడదు. నేను కూడా గతంలో చెప్పాను, నీకు రౌండ్ ద క్లాక్ నడుస్తుంది. గోదావరి ఇప్పుడు ఈ నిమిషానికి మీకు ఎంత పోతుందండి? 16,620 పోతుంది. 2 మోటార్లు ఎత్తినా మీకు 2 మోటార్లు నడిచినా రఫ్లీ ఒక 5,000 ఎత్తుతావు నువ్వు. అంటే ఇంకో 11,000 కిందికి పోతాయి కదా. నీకు రౌండ్ ద క్లాక్ నది ప్రవహిస్తుంది, రౌండ్ ద క్లాక్ 2 మోటార్లు నడిచే నీళ్లు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఉన్నాయి. 3 months వరకు, సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా కంటిన్యూస్ గా, డిసెంబర్ వరకు కూడా ఎత్తొచ్చండి. నవంబర్ డిసెంబర్ వరకు కూడా ఈ ఫ్లో ఉంటది. ఇప్పుడు ఇవాళ 16,000 ఉంది, కానీ నాకు తెలిసి నేను గమనించినంత వరకు డెఫినెట్ గా జూలై ఎండ్ లో ఆగస్ట్ లో మళ్ళీ 1,00,000, 2,00,000, 3,00,000 క్యూసెక్లు వస్తాయి గోదావరిలో. మీరు రెడీ చేసుకుని ఇంటాక్ట్ పెడితే ఎంత చేసినా మనం మాక్సిమం లిఫ్ట్ చేసుకుని 3 టీఎంసీ 33,000 క్యూసెక్లు హయ్యర్ సైడ్. మీరు అది అవకాశాన్ని ఎందుకు జారవిడుస్తున్నారు? ఒకవేళ అదృష్టం బాగుండి వర్షాలు పడితే వెల్ అండ్ గుడ్ అండి. పడకపోతే ఏమవుతుంది తెలంగాణ? పడకపోతే మన కరెంట్ ఏంది, మన మంచినీళ్ళు ఏంది, మన పరిశ్రమలు ఏంది, మన హైదరాబాద్ ఏమైతుందని ఒక్కసారి విజువలైజ్ చేస్తే మాత్రం విజ్ఞతతో పాలకులు వ్యవహరిస్తారు. మీరు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నేను ఎల్లంపల్లి రిజర్వాయర్ ఒకసారి చూపిస్తున్నాను. ఎల్లంపల్లి 20.175 పీసీఆర్ నాది తీసుకోండి, ల్యాప్టాప్ నాది తీసుకోండి. ఎల్లంపల్లి 20.175. ఎల్లంపల్లి ఒక హార్ట్, గుండెకాయ లాంటిది అంటారు కదా. కరెక్ట్. సో ఎల్లంపల్లి మీద చాలా డిపెండ్ ఉంది. హైదరాబాద్ దాకా వాటర్ ఎల్లంపల్లి దగ్గరే మా ధర్మపురి దానిలో ఉంటుంది. అవును. సో ఎల్లంపల్లిలో ఇప్పుడు మీరు కొంచెం స్క్రీన్ పెద్దగంటే 20.18 దాని కెపాసిటీలో 7.66 మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు చూడండి 20 కెపాసిటీ దాంట్లో ఇప్పుడు 7 టీఎంసీలే ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ 3 పోతే 4 ఉంటాయి. దాని మీద నీ డిమాండ్ ఒక సంవత్సరానికి 10 టీఎంసీలు హైదరాబాద్, 5 హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ 10, 5 ఎన్టీపీసీ 15 ఏది కరెంటుకు, సింగరేణి కరెంటుకు థర్మల్ ప్లాంట్ కు 5 20 టీఎంసీలు, పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు 3 టీఎంసీలు అంటే 23, ఎవాపరేషన్ ఒక 2 25 టీఎంసీలు ఉంటాయి తప్ప సిస్టమ్ సాగునీరు ఇచ్చిపెట్టండి, కరెంటుకు త్రాగునీరుకే కావాలి. రేపు ఏం చేస్తావు? అదృష్టం బాగాలేక దురదృష్టవశాత్తు కాలంగాలే నీళ్లు రాకపోతే రేపు ఏమైతుంది? హైదరాబాద్ ఏం కావాలి, కరెంట్ ఏం కావాలి? అసలు ఇది ఎందుకు ప్రభుత్వం ఆలోచిస్తలేదు? ఎందుకు మండి పట్టుదలకు? ఎల్లంపల్లి 2016 లో మీరు కంప్లీట్ చేశారు, నాకు గుర్తుంది. 16 లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మోస్ట్ వాళ్ళే వాళ్ళ క్రెడిట్ గా చెప్తారు 95% మేము కంప్లీట్ అసెంబ్లీలో మాట్లాడితేనే వాళ్ళు చేశారు. ఎల్లంపల్లి అంతా కూడా అసెంబ్లీలో కూడా ఇదే విషయం. హైదరాబాద్ వాటర్ తీసుకొచ్చింది మేమైతే, ఎల్లంపల్లి బీఆర్ఎస్ వాళ్ళ ఘనతగా చెప్పుకుంటారు. జలయజ్ఞంలో కంప్లీట్ చేస్తారు. 2 తప్పులే. అసెంబ్లీలో చెప్పిన ఇక్కడ జీటీవీలోనో బయట ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం కాదు. ఇదే మాట్లాడితే లేచి వాళ్ళకు మూతోడు జవాబు ఇచ్చిన. 2,300 కోట్లు ఎల్లంపల్లి మీద బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది. నిర్వాసితులకు 12,000 ఇండ్లు కట్టించింది బీఆర్ఎస్. ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చింది బీఆర్ఎస్. ప్రాజెక్టులో ఉండాల్సిన మిగతా కంపోనెంట్స్ అన్ని పూర్తి చేయడానికి 2,300 కోట్లు ఖర్చు పెట్టి 2015 సంవత్సరంలో 5 టీఎంసీలు నింపాం, 2016లో 10 నింపాం, 2017లో పూర్తి 20 టీఎంసీల కెపాసిటీ నింపడం జరిగింది. సో వాళ్ళు పూర్తి చేయలేదు. నెంబర్ 1. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా పెండింగ్ లో ఉంటే, రైల్వే సికింద్రాబాద్ జంక్షన్స్ అనేక జంక్షన్స్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రివ్యూ చేసి రైల్వే అధికారులను గట్టిగా వార్న్ చేసి రేపటి నుంచి మీకు కరెంటు బంద్ చేస్తాం, నీళ్లు బంద్ చేస్తామని పర్మిషన్స్ తెప్పించి హైదరాబాద్ కు ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి కనెక్ట్ చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇది కాంగ్రెస్ ఒక దుష్ప్రచారం ఏదైతే వాళ్ళకి అలవాటు కనుక అది చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కట్టిందే సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్. ఆ తర్వాతనే ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ పెరిగి వాళ్ళకి 5 టీఎంసీ అలొకేషన్ కూడా మనం ఎల్లంపల్లి నుంచి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే 5 టీఎంసీ అలొకేషన్ ఎన్టీపీసీకి కూడా ఇచ్చింది. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఎల్లంపల్లి మీద ఉన్నాయి. ఇది ప్రభుత్వం అర్థం చేసుకొని విజ్ఞతతో వ్యవహరించారు. ఎల్లంపల్లి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ గా 300 టీఎంసీల కిందికి పోయినాయి. దీని కెపాసిటీ 21 టీఎంసీలే, కానీ 300 టీఎంసీస్ కిందికి పోయినాయి. కొంచెం లేట్ గా వరద వస్తుంది ఎల్లంపల్లికి.
ఆగస్టులో సెప్టెంబర్లో వస్తే నాకు ప్రభుత్వ ఉద్దేశం ఏం కనిపిస్తుంది అంటే ఎల్లంపల్లికి వాటర్ వస్తే మాత్రం లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ ఎల్లంపల్లికి అక్కడ పైనుంచి కడెం నుంచి అయినా వాటర్ వస్తుంది. ఎస్ఆర్ఎస్పి కింద పడ్డ వాటర్ కూడా ఒకసారి తీసుకుంటే ఎస్ఆర్ఎస్పి తర్వాత ఉన్న వాటర్ నిర్మల్లో గానీ సదర్మాట్ నుంచి కిందికి ఇక్కడికి వస్తే గనక బహుశా ఆగస్ట్ లో వస్తే లిఫ్ట్ ప్రభుత్వం చేస్తుందేమో. అప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో రోజుకు 2 టీఎంసీలు చొప్పున లిఫ్ట్ చేసినా ఒక 100-150 టీఎంసీలు సాధ్యమవుతుందేమో ఎల్లంపల్లి. అప్పుడు ప్రభుత్వ ఆలోచన అయితే అది కనిపిస్తుంది. వాళ్ళైతే క్లియర్ గా చెప్పారు, మేడిగడ్డ, అన్నారం సుందిలో అయితే లిఫ్ట్ చేయమని చెప్పారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఇయర్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఇయర్ మనం ఆశించవచ్చు వర్షాలు వస్తాయి, ఇంకా 3 నెలలు టైం ఉందని భావించడాన్ని నేను తప్పు పట్టను. ప్రపంచము, శాస్త్రవేత్తలు, భారత ప్రభుత్వం ఎలినినో వచ్చింది, కాలం కాదు అని స్పష్టంగా హెచ్చరించింది. ఈవెన్ మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు లేట్ గా తేరుకున్నారు. ఈ 2 రోజుల నుంచి జిల్లాలు తిరుగుతున్నారు మంత్రులు. నార్లు వేయకండి, వరి పెట్టకండి, ఆర్తడి పంటలు వేసుకోండి, నీళ్లు రావు అని ప్రభుత్వమే నీళ్లు రావు, కాలం కాదు అని రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రమంతా తిరిగి చెప్తున్నది. మీరే ఒకవైపు వర్షాలు పడే నీళ్లు రావని చెప్తూ మళ్ళీ వస్తాయేమో, వస్తే ఎత్తుతామేమో అంటున్నావు. రాకపోతే చెప్పారు వరి వేయొద్దని. ఆ సమయంలో ఎక్కువ వరి వేయొద్దు. అవునండి, చాలాసార్లు కాంగ్రెస్ నేతలు వరి వేస్తే ఉరి అన్నారు, కేసీఆర్ అన్నారు. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మరి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు సరిపడేమో కరువు వచ్చిందని వరి వద్దు అన్నాడు. మొన్నటిదాకా ఏమన్నాడు? ప్రత్యామ్నాయ పంటలు వేయండి, వరి వేయొద్దు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదు. మొన్న గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. లాస్ట్ టైం హైయెస్ట్ పర్చేస్ తెలంగాణ రాష్ట్రంలో రబీ పంటలు హైయెస్ట్ పర్చేజ్ ఈ 11 సంవత్సరాల్లో ఎక్కువ కొనుగోలు చేసింది. ఐ ఛాలెంజ్ అగైన్ త్రూ జీటీవీ టు ద మినిస్టర్ ఆర్ టు ద గవర్నమెంట్. మొన్న యాసంగిలో వీళ్ళు కొన్నది 80 లక్షల మెట్రిక్ టన్నులు, ఒకసారి 85 అని చెప్పినారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. 2021 రబీలో 92 లక్షల మెట్రిక్ టన్నులు బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నది. 92 లక్షల 23 హైయెస్ట్ 92 లక్షల 23,000 మెట్రిక్ టన్నులు బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 రబీలో కొన్నాం. మీరు మొన్న రబీలో కొన్నది హయ్యర్ సైడ్ 80 అని చెప్తారు, ఒకసారి 85 చెప్తున్నారు. 2 కూడా తక్కువే మాకంటే. అది ఒకటి. 2020-21లో వానకాలం యాసంగి కలిపి 1,41,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొని దేశంలో వరిధాన్యం ఉత్పత్తిలో 16% తెలంగాణలో పండించి దేశంలోనే రికార్డు సృష్టించింది కూడా 2020-21 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు కూడా దేశంలో హైయెస్ట్. అవునండి, ఆల్రెడీ మేము చేసిందే. మీరు వచ్చినాక ప్రాజెక్ట్ కట్టిన రావు, కాలువ దవ్విన రా, కొత్తగా ఒక ఎకరానికి ఇచ్చిన రావు, చెరువు దవ్వితే రావు, చెక్ డ్యామ్ కట్టిరా. మేం కట్టిన చెరువులు, మేం కట్టిన చెక్ డ్యామ్లు, మేం కట్టిన ప్రాజెక్టులే కదా. మీరు చేసింది 1 లక్ష ఎకరాలు నీళ్ళు ఇచ్చిందా కాంగ్రెస్ వచ్చినాక చెప్పమనండి. నేను 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాము, 30 లక్షల ఎకరాల స్థిరీకరణ చేశాము. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 47 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాము. చెరువులు, చెక్ డ్యాములు అన్ని చేసింది మిషన్ కాకతీయ కింద. మేము 17 లక్షల కొత్త ఆయకట్టు. 17 లక్షల ప్రాజెక్టు వారిగా కూడా మీకు వివరాలు కావాలంటే అన్ని పంపిస్తాను. వీ హ్యావ్ ఎవ్రీ డాటా విత్ అస్. మేము ఒక పాలమూరు జిల్లాలోనే కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద 6,50,000 ఎకరాలు ఒక పాలమూరు జిల్లాలో ఇచ్చాం. దేవాదులో 2 లక్షల ఎకరాలు యాడ్ చేశాం. కాళేశ్వరంలో దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం మేము. కాంగ్రెస్ వచ్చినాక 1 లక్ష కూడా ఇవ్వలేదు. 3 సంవత్సరాలు అయింది. 1 లక్ష ఎకరాలు ఇచ్చిందా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, సరే వాళ్ళు కొత్త గట్టేది కాకపోవచ్చు కానీ ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మంచి పంటలు పండే కదా. ఈ 2.5 సంవత్సరాల్లో కాళేశ్వరం లేకుండానే, మేడిగడ్డ అవసరం లేకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండాయి. సో ఇది కాళేశ్వరం నీళ్లు కాదు, ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు, ఇది ఎల్లంపల్లి నీళ్లు, మిడ్మానేరు నీళ్లు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రాజెక్టులు. భరత్ గారు మంచి ప్రశ్న. ఎట్లా అయితే చెప్పండి ఒక్క నిమిషం. నాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మాది, ఎల్లంపల్లి మేము డిజైన్ చేసి, మిడ్మానేరు మేము. రైట్. మిడ్మానేరు మేమే కట్టినాం. మిడ్మానేరు మీరు మీ హయాంలో చేసింది 30% పనే, 70% మిడ్మానేరు మేమే పూర్తి చేసినాం. ఎల్లంపల్లిలో 2,300 కోట్లు ఖర్చు పెట్టి మేమే పూర్తి చేసినాం. అసలు పాయింట్ కోసం మిడ్మానేరు విషయానికి వద్దాం. ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. నేను మిడ్మానేరు పోయే ముందు లెట్ మీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాల్లోకి వచ్చినాయి ఇవి. ఇప్పుడు మా రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఉంటుంది సిద్దిపేటలో, దాని కింద 80,000 ఎకరాల పంట పండింది. రంగనాయక సాగర్ నీళ్లు ఎక్కడికి వచ్చినాయండి? 3 టీఎంసీల కెపాసిటీ. అవును, దానికి నీళ్లు ఎక్కడికి వచ్చినాయండి?
ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇప్పుడు ఈ సిస్టమ్ ఒకసారి మీరు ఓపెన్ యా, చేయాలి నా దానిలో open ఎల్లంపల్లి చేశాను. ఓపెన్ PCR నాది తీసుకోండి. Yes. ఎస్వైపి ఓపెన్ చేయండి ఎస్ శ్రీపాద్ ఎల్లంపల్లి నేను open Yes. చేస్తాను. Yes. కొంచెం పైకి తీసుకోండి రైట్ ఇంకొంచెం పైకి తీసుకోండి అక్కడ రెండు ఎల్లంపల్లి నుంచి మీకు 2 టనల్ కనబడుతున్నాయి బ్లూ కలర్ ఎస్ బ్లూ కలర్ కనబెట్టి 2 టనల్లు అవి కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కదా నంది మేడారం నంది మేడారం రిజర్వాయర్ బ్లూ కలర్ లో కనబడుతుంది కదా దేవికొండ నంది మేడారం ఆ 2 టన్నెళ్ల నుంచి వచ్చి నంది మేడారంలో నీళ్లు పడుతున్నాయి ఆ తర్వాత నంది మేడారం నుంచి మళ్ళీ 2 టనెళ్లు వచ్చి గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్ నీళ్లు వస్తున్నాయి మిడ్మానేర్, yes. ఈ 2 టనెళ్లు అంటే 203 కిలోమీటర్ల టనల్ బీఆర్ఎస్ దవ్వింది నంది మేడారం దగ్గర పంప్ హౌస్ సబ్ స్టేషన్ బీఆర్ఎస్ కట్టింది ఈ గాయత్రి పంప్ హౌస్ కనబడుతుంది అక్కడ సబ్ స్టేషన్ పంప్ హౌస్ బీఆర్ఎస్ కాళేశ్వరంలో భాగంగా కట్టింది ఇది మరి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తున్నాయంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం సిస్టమ్ కాదా ఇది కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే ఈ టనల్లు ఈ పంపులు గానీ సబ్స్టేషన్లు గానీ టనల్ గానీ మీరు టనల్ మరి ఇంకేం ఎల్లంపల్లిలో కూడా మేమే 2300 పెట్టి ఖర్చు పెట్టి పూర్తి చేస్తాం మొత్తం ఎంతో ఎల్లంపల్లికైనా ఖర్చు 6,000 కోట్లు 7,000 రఫ్లీ కాంగ్రెస్ హయాంలో 3,000 మేము 2,300 ఓకే 5,300 సగం మేమే పెట్టినాం కదా ఓకే ఓకే సో ఈ నంది మేడారం మొత్తం మీరే మేమే చేసినాం ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు రావాలంటే ఈ టన్నెళ్లు ఈ సబ్ స్టేషన్లు ఈ పంప్ హౌస్ బీఆర్ఎస్ కాళేశ్వరంలో భాగంగా కట్టిందే కదా మరి 1,00,000 కోట్లు కొట్టుకపోయిందంటావు ఇప్పుడు ఈ మేము ఖర్చు పెట్టిన 87,000 కోట్లలోనే ఈ టన్నెళ్లు ఈ పంప్ హౌస్లు ఉన్నాయి నంబర్ 1 అక్కడ నుంచి మిడ్ మానేరుకి వచ్చినాక కొద్దిగా పైకరండి మిడ్ మానేర్ నుంచి పైకి చూద్దాము మిడ్ మానేర్ నుంచి కూడా కొంచెం పైకి తీసుకో బాబు కమ్ టు మిడ్ మానేర్ కొంచెం పైకి పోనీ ఇంకా అది పీసీఆర్ నాది తీసుకోండి మిడ్ మానేర్ నుంచి అవుట్ కిందికి తీసుకుంటే రండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్ పీసీఆర్ మిడ్ మానేర్ ఎస్ సార్ మిడ్ మానేర్ నుంచి మీరు మీకు అన్నపూర్ణ రిజర్వాయర్ కనబడుతుంది ఎస్ మేడారం నంది మేడారం ట్యాంక్ తర్వాత అన్నపూర్ణ ఎస్ ఇది రైట్ ఇప్పుడు ఈ మిడ్ మానేర్ నుంచి పైకి టనలు పంప్ హౌస్ కనబడుతుంది మీకు మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణకు రావడానికి ఈ టనలు పంప్ హౌస్ బీఆర్ఎస్ఏ కట్టింది అన్నపూర్ణ రిజర్వాయర్ అయితే 100% బీఆర్ఎస్ఏ కట్టింది కదా 3.5 టీఎంసీలు ఇది అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది మేమే అనంతగిరి రిజర్వాయర్ అన్నపూర్ణ రిజర్వాయర్ అంటే అనంతగిరి రిజర్వాయర్ ఈ అనంతగిరి రిజర్వాయర్ లో ల్యాండ్ ఎక్విజిషన్ R&R గ్రామాలు ఖాళీ చేయించడము వాళ్ళకి ఇండ్లు కట్టించడము ఈ రిజర్వాయర్ నిర్మాణం చేయడము రిజర్వాయర్ పక్కన సబ్ స్టేషన్ పంప్ హౌస్ మిడ్ మానేర్ నుంచి అనంతగిరికి టనల్ ఇవన్నీ కాళేశ్వరంలో మేము కట్టినాం ఈ అనంతగిరి కింద కరీంనగర్ జిల్లా మానకొండూరులో పంటలు పండుతున్నాయి ఇలంతకుంట మండలంలో ఈ రోజు కూడా పంటలు పడుతున్నాయి దెన్ అనంతగిరి నుంచి కిందికి వస్తే రంగనాయక సాగర్ మధ్యలో ఉంది అనంతగిరి టు రంగనాయక సాగర్ ఆ బ్లూ కలర్ లో టనల్ కనబడుతుంది మీకు ఆ టనల్ బీఆర్ఎస్ దవ్విందే ఈ చాక్లెట్ కలర్ లో ఉన్నది పంప్ హౌస్ సబ్ స్టేషన్ ఆ పంప్ హౌస్ బీఆర్ఎస్ హయాంలో కట్టిందే ఈ రంగనాయక సాగర్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇది కాళేశ్వరంలో ఉంటుంది నా కాన్స్టిట్యూన్సీలో సిద్దిపేట పట్టణాన్ని ఆనుకొని ఉంటది ఇది 3 టీఎంసీ రిజర్వాయర్ కాళేశ్వరంలో కట్టిందే సో అనంతగిరి టు రంగనాయక సాగర్ నీళ్లు వస్తున్నాయంటే అది మొత్తం సిస్టమ్ బీఆర్ఎస్ దే కదా కాళేశ్వరమే కదా అట్లే రంగనాయక సాగర్ నుంచి పైకి వస్తే మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్ ఇలా 25 టీఎంసీలు నింపినాం పోయిన సంవత్సరం మరి రంగనాయక సాగర్ టు మల్లన్న సాగర్ కు టనల్ గాని 50 టీఎంసీలు అంటే ఇది 11,000 ఎకరాల భూసేకరణ చేసినాం 6 గ్రామాలు ముంపుకు గురైనాయి ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు R&R కు ల్యాండ్ ఎక్విజిషన్ ఖర్చు పెట్టి ఈ రిజర్వాయర్ కట్టింది కూడా బీఆర్ఎస్ కాళేశ్వరంలో ఇక్కడ ఒక పాయింట్ సార్ మల్లన్న సాగర్ విషయంలో 50 టీఎంసీలు కదా ఇప్పటి వరకు 25 టీఎంసీలు ఫుల్ గా నింపకపోవడానికి కారణం ఏంది మల్లన్న సాగర్ ఎప్పుడైనా లాస్ట్ కావచ్చు భూకంప జోన్ లో ఉంది పిచ్చి ముచ్చట్లు కాంగ్రెస్ నింపింది మొన్న 25 ఎవరు నింపకొద్దన్నారు ఎప్పుడైనా ఏ రిజర్వాయర్ అయినా ఫస్ట్ 10% సిస్టమ్ ఉంది సెకండ్ 30% థర్డ్ ఇయర్ 50% ఫోర్త్ ఇయర్ అట్లా ఒక 4-5 ఇయర్స్ లో దాన్ని స్టెబిలైజ్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు నింపాలి మొన్న వీళ్ళు 25 నింపారు ఎక్కువ నింపంగా ఎవరు వద్దన్నారు వీళ్ళను ఇప్పుడు మల్లన్న సాగర్ మీద కన్ఫ్యూజన్ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేను మూసి సుందరీకరణకు 20 టీఎంసీలు మల్లన్న సాగర్కి వెళ్ళి తెస్తా అని టెండర్లు పిలిచిండు కదా మల్లన్న సాగర్ నుంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి నీళ్లు తెస్తున్నాడు మరి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో కట్టిందే కదా ఈ మల్లన్న సాగర్ కు మోటార్లు టనళ్లు పంప్ హౌస్లు నీళ్లు వస్తున్నాయి కాళేశ్వరంలో కట్టిందే కదా మరి ఈ మల్లన్న సాగరే లేకపోతే కాళేశ్వరంలో మేము ఇది కట్టకపోతే ఇక్కడ నీళ్లు రాకపోతే రేవంత్ రెడ్డి ఇలా మూసి సుందరీకరణకు నీళ్లు తెస్తా అనే నీళ్లు అవి కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంటి అవి ఒక దుష్ప్రచారం మేమేదో చెప్పినాం కదా మల్లన్న సాగర్ ఎవరు కట్టింది కాంగ్రెస్ కట్టిందా అది కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 87,000 కోట్లలో భాగంగా కట్టింది కాదా ఈ మల్లన్న సాగర్ కట్టింది మేమే మల్లన్న సాగర్ నుంచి మీరు చూడండి ఇటు నరసింహ సాగర్ బస్వాపూర్ రిజర్వాయర్ గంధమల్ల బస్వాపూర్ ఈ నరసింహ సాగర్ రిజర్వాయర్ 12 టీఎంసీలు ఇది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది
మల్లన్న సాగర్ కంప్లీట్ అయిందా సార్ బస్ 100% పూర్తయింది. నరసింహసాగర్ అక్కడ ఇరిగేటెడ్ ఏరియా ఉందా? నీళ్లు మొన్న వదులుకున్నారు, చెరువులకు మొన్న వదులుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నల్గొండలో ఉంటుంది కదా బస్, నల్గొండలో వస్తుంది, యాదాద్రి జిల్లా. ఇటు పైకి వస్తే కొండపోచమ్మ సాగర్, ఇది కూడా పూర్తి స్థాయిలో పూర్తయింది. దీని కింద కూడా సాగు జరుగుతుంది. కొండపోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా నర్సాపూర్, ఏడుపాయలు, నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఒకసారి కరువు వస్తే నిజాం సాగర్ కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి 15 టీఎంసీలు మొత్తం నింపుతున్నారా ఇప్పుడు? ఆల్రెడీ 12 టీఎంసీల వరకు నింపారు. కొండపోచమ్మ దిస్ ఈస్ ది హైయెస్ట్ పాయింట్ ఇన్ కాళేశ్వరం 618. ఈ కొండపోచమ్మ నుంచి నిజాం సాగర్ లో కరువు పడితే అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా ఉండి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి పంటలు ఎండిపోతున్నాయంటే కొండపోచమ్మ నుంచి నీళ్లు వదిలితే నిజాం సాగర్ ఆయకట్టును కాపాడినాం. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్, ఆ హల్దీవాగు, మంజీరాకు కూడా నీళ్లు వదిలితే 100 ఎకరాలు, వేల ఎకరాల పంట నర్సాపూర్, మెదక్ జిల్లాలో కూడా పంట పండుతుంది. ఈ కొండపోచమ్మ సాగర్ నుంచి ఇటు యాదాద్రి జిల్లా చెరువులు కూడా నిండుతాయి, ఇటు గజ్వేల్ చెరువులు నిండుతాయి, అటు మేడ్చల్ కూడా. కేసీఆర్ గారు వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉంటుంది కొండపోచమ్మ సాగర్. సో అది 15 టీఎంసీలో 11, 12 ఇప్పటి వరకు నింపారు. ప్లస్ అవసరం ఉన్నప్పుడు హల్దీవాగులో కూడా వదిలేరు. హల్దీకి వదిలాం, మంజీరాకు వదిలాం, నిజాం సాగర్ వదిలాం, నల్గొండ జిల్లాకు పోయినాయి, యాదాద్రి జిల్లాకు పోయినాయి, సిద్దిపేట జిల్లాకు పోయినాయి, మెదక్ జిల్లాకు పోయినాయి. సో ఇప్పుడు కూడా వదలొచ్చు వీటన్నిటి ఈ నిమిషానికి. ఇవాళ కూడా ఇప్పుడు కూడా హల్దీలకు నీళ్లు వదలొచ్చు. కొండపోచమ్మలు ఇప్పుడు ఎంత ఉన్నాయి? 6.36 ఉన్నాయి. ఇప్పుడు ఈ వానకాలం పంటకు కూడా కొంత సప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు కూడా, రైట్ నౌ. కానీ మెయిన్ కెనాల్స్, ఫీడర్ కెనాల్స్ ఇవన్నీ కంప్లీట్ కాలేదంటారు. ఇప్పుడు మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. మెయిన్ కెనాల్స్ కానీ నీళ్ళు ఎట్లా పోయినాయి? ఎప్పుడైనా అండి కాంగ్రెస్ కాలేదా? అవునండి, కాంగ్రెస్ లెక్క మేము చేస్తామా? డిస్ట్రిబ్యూటరీ మొదలు తవ్వితే ఇది అయ్యే వరకు 5 ఏళ్ళు అవుతుంది. అదే డిస్ట్రిబ్యూటరీ మళ్ళీ మూసిపోతుంది కదా, మట్టికి వర్షానికి మూసిపోతుంది, మళ్ళీ చెట్లు మొలుస్తాయి. ఎప్పుడైనా ఫస్ట్ మీకు ముందు బ్యారేజ్ కావాలి, తర్వాత పంప్ హౌస్ కావాలి, టనల్ కావాలి, రిజర్వాయర్ కావాలి, తర్వాత మెయిన్ కెనాల్ తవ్వాలి, మెయిన్ కెనాల్ తర్వాత డిస్ట్రిబ్యూటరీ తవ్వాలి, డిస్ట్రిబ్యూటరీ తర్వాత మైనర్ తవ్వాలి, మైనర్ తర్వాత సబ్ మైనర్ తవ్వాలి. అంటే స్టెప్ బై స్టెప్ రావాలి. ఇప్పుడు మేము మెయిన్ కెనాల్ అయిపోయింది, డిస్ట్రిబ్యూటరీ అయిపోయింది. డిస్ట్రిబ్యూటరీ తర్వాత పిల్ల కాలువలు, పంట కాలువలు దవ్వేది ఉన్నది. అవి బుడ్డ కాలువలు. అవి దవ్వడకుండా 3 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా. ఎందుకంటే ఆ పిల్ల కాలువలు, పంట కాలువలు దవ్వితే ఆయకట్టు పెరుగుతుంది. ఆయకట్టు పెరిగితే మళ్ళీ కాళేశ్వరం పనికొస్తుంది, నీళ్లు వస్తున్నాయి అని మేము అంటామని 3 ఏళ్ల నుంచి ఒక్క ఎకరా కూడా భూసేకరణ చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క కాలువ కూడా తవ్వలేదు. ఎంత ఖర్చు అవుతుంది సార్ మొత్తం? 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే ఎంత ఇరిగేటెడ్ అడిషనల్ గా వస్తుంది? 15 టీఎంసీలు అంటే 150,000 అనేది మొత్తం కాదు, ఒక కొండపోచమ్మ కాదు, మల్లన్న సాగర్ కింద, కొండపోచమ్మ కింద, రంగనాయక సాగర్ కింద, అనంతగిరి కింద, వీటన్నిటి కింద పిల్లకాయలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అడిషనల్ గా స్టెప్ ఒక ఉమ్మడి మెదక్ జిల్లాకు వస్తే మీకు 4 లక్షల ఎకరాలు వస్తుంది. 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది. సార్ ఇప్పుడు ఈ సీజన్ లో ఎంత టీఎంసీలో నీరు ఎత్తిపోస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది? ప్రస్తుతం నీళ్లు ఎత్తకపోవడం వల్ల ఎన్ని ఎకరాల సాగు ప్రభావితం అయ్యే అవకాశం? ఇందాక నేను చెప్పినట్టు అక్కడ నీళ్లే లేవు. ఎంత ఉంటే అంత ఎత్తండి. ఫస్ట్ ప్రియారిటీ షుడ్ గో ఫర్ డ్రింకింగ్ వాటర్ అండ్ పవర్. ముందు కరెంట్ ఉత్పత్తి, మంచినీళ్లు, ఈ 2 చూసుకున్నాక మిగిలితే రైతులకు ఇవ్వాలి. నీకు అసలు తాగనీకి నీళ్లు లేవు, కరెంట్ ఆగిపోయేటట్టు ఉన్నదంటే మనం రైతుల గురించి ఆలోచించలేము. ఫస్ట్ యూ సెక్యూర్ మినిమం డ్రింకింగ్ వాటర్ అండ్ ఎనర్జీ కి రెడీ పెట్టుకొని ఆ తర్వాత వచ్చే ఎక్సెస్ వాటర్ ను రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. సార్ మీరు కాళేశ్వరం 20లోనే కంప్లీట్ అయింది. బట్ మల్లన్న సాగర్ గానీ, రంగనాయక సాగర్ గానీ, లేకపోతే కొండపోచమ్మ సాగర్ గానీ ఒక 2.5 years లో ఇవన్నీ కంప్లీట్ చేయలేకపోయినారా? డిస్ట్రిబ్యూటరీస్ గానీ మిగతా గానీ. మల్లన్న సాగర్ 20లో కాలే కదా. మల్లన్న సాగర్ అయ్యే వరకు 22 అయింది. కొండపోచమ్మ అయ్యే వరకు కూడా 22 అయింది. ఆ తర్వాత 22 తర్వాత కొద్ది చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మేము ఇంత చేసినాం. మరి కాంగ్రెస్ 3 ఏళ్లలో ఏమైనా చేసిందా? కాంగ్రెస్ వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకపోయింది, నల్గొండలో సుంకిశాలకు కూలిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలితే 8 శవాలు ఇప్పటికి కూడా ఏడాదైనా బయటకు వెళ్ళకపోయే, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయే, కూలగొట్టుడు మునగొట్టుడు తప్ప 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చారండి. నేను ఐఎమ్ సేయింగ్ 2 ఏళ్లు కరోనా వచ్చింది మాకు. మొత్తం వర్కింగ్ సీజన్ దెబ్బతిన్నది. ఎండాకాలంలోనే వర్కింగ్ సీజన్, ఎండాకాలంలో కరోనా వచ్చింది లాస్ట్ టైం. అయినా 17 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. సిస్టమ్ అంతా బిల్డ్ చేసినాం మేము. మీరు చేయాల్సింది సిస్టమ్ కాదు, సిస్టమ్ అయిపోయింది. మీరు ఏమున్నా
పిల్ల కాలువలు పంట కాలువలు తవ్వి ఆయకట్టించుకునే పనిని కూడా మీరు చేయలేకపోతున్నారు కదా. ఎస్ఎల్బిసి విషయానికి వస్తే మీరు రేజ్ చేశారు కాబట్టి ఎస్ఎల్బిసి మీరు 10 ఏళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? టన్నెల్ బోరింగ్ మిషన్ 10 ఏళ్ళలో 10 కిలోమీటర్లు కూడా దవ్వలేదు అని అంటారు. అసలు 1 కిలోమీటర్ దవ్వలేదు అన్నారు మొన్నటిదాకా. నేను బయట పెట్టాక ఇప్పుడు జర నాలుక గరుచుకున్నారు. కాంగ్రెస్ హయాంలో వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. 2000 ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిండ్రు దీన్ని, ఎస్ఎల్బిసిని. ఎన్టీ రామారావు పోయిండ్రు, చంద్రబాబు నాయుడు వచ్చిండ్రు, తర్వాత మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిండ్రు, రోషయ్య గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు. అందరు కలిసి ఎంత తవ్వినరో మేము కూడా 11.2 కిలోమీటర్లు తవ్వాం. సిన్సియర్ గా తవ్వినాం. తవ్వడమే కాదు, ఎస్ఎల్బిసి వాళ్ళందరికంటే ఇప్పుడు మీరు కాళేశ్వరం 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు కాబట్టి మీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డెఫినెట్ గ్రావిటీ ద్వారా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఎస్ఎల్బిసిలో. మంచి క్వశ్చన్ భరత్. ఎస్ఎల్బిసి ఏమైపోయిందంటే అందులో ఇరికిచ్చేసిండ్రు. టనల్ బోర్ మెషిన్ అనే ఒక సిస్టమ్ లో ఇరికిచ్చేసిండ్రు. అది ముందుకు పోదు, వెనుకకు రాదు. దాన్ని తీసేసి ప్రత్యామ్నాయం చేద్దామంటే మిషన్ అడ్మిట్లు ఇరుక్కున్నది. ఆ మిషన్ అమెరికన్ టెక్నాలజీ మిషన్ ఇరికిచ్చి కూర్చున్నారు. మేము దాని ద్వారా ముందుకు పోవాల్సిందే తప్ప ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. సో మాకు 2-3 సార్లు మిషన్ ఫెయిల్ అయిపోతే అమెరికా నుంచి నిపుణులు రావాలి, అమెరికా నుంచి మళ్ళీ మిషన్ తెప్పించాలి, మళ్ళీ పెట్టాలి. అదొక క్రిటికల్ ప్రాజెక్ట్ గా తయారైంది. ఇన్ఫాక్ట్ మీరు అందరు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి, వీళ్ళు పట్టించుకోలే. మేం చేసినాం. ఆ నీళ్లు వస్తుంటే ఎక్కడ పడతాయి? దిండి రిజర్వాయర్, దాని కింద పెండ్లిపాక రిజర్వాయర్, అవన్నీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాటి నిర్మాణం కూడా పూర్తి చేసినాం. కాంగ్రెస్ చేయలే. దాని తర్వాత దిండి రిజర్వాయర్ ను, పెండ్లిపాక రిజర్వాయర్ ను, దాని సిస్టమ్ ను కూడా రెడీ చేసి పెట్టినాం. ల్యాండ్ ఎక్విజిషన్ R&R తో సహా మేము వాటిని పూర్తి చేసినాం. టనల్ ను సర్వశక్తులు పెట్టి 11.2 కిలోమీటర్లు తవ్వాం. ఇంకా హార్డ్లీ 9-10 కిలోమీటర్లు మిగిలి ఉండే. ఆ 9-10 వీళ్ళు చేసుకుంటే కింద సిస్టమ్ కూడా రెడీ చేసి పెట్టారు. 28 వరకు మొదలొచ్చినప్పుడు 2 ఏళ్లలో చేస్తామన్నారు, కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు 28 అని కొత్త పాట అందుకున్నారు. ఇన్ఫాక్ట్ మేము రాష్ట్రం ఇంట్రెస్ట్ లో మేము రాజకీయం చేస్తలేము. ఇప్పుడు టనల్ బోరింగ్ మిషన్ కుప్పగూలిపోతే ఏం చేస్తుండ్రు? బ్లాస్టింగ్ చేసి ఆ మిషన్ మొత్తం అనలే పోయింది. ఇప్పుడు మిషన్ కుప్పగూలిపోయింది, ఆ మిషన్ పైసలు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు బ్లాస్టింగ్ చేసి నార్మల్ టెక్నాలజీలో చేస్తుండ్రు. అక్కడ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది. నిజంగా ఇబ్బంది పెట్టాలంటే 1 నిమిషంలో ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది, రాజకీయమే మేము చేయాలనుకుంటే. కానీ మాకు రాష్ట్రం ముఖ్యం కదా, మేము దాన్ని రాజకీయం చేయకుండా ఎక్కడ దాని ఇష్యూను అర్థం చేసుకుని సరే నీళ్లు రావడం ముఖ్యం ప్రజలకు అనుకున్నాం. ఇలా టనల్ బోర్ ఎందుకు పెట్టినప్పుడు వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో పులులు ఉన్నాయి, బ్లాస్టింగ్ చేస్తే వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందని అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే ఈ టనల్ బోరింగ్ ఇరికిచ్చారు. ఇప్పుడు అది కుప్పగూలిపోయి చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్లాస్టింగ్ చేస్తున్నారు, విచ్ ఈస్ నార్మల్ ఎన్విరాన్మెంటల్ రూల్స్ కు, వైల్డ్ లైఫ్ రూల్స్ కు అది వ్యతిరేకం. కానీ బీఆర్ఎస్ ఒక ప్రాజెక్ట్ జరగాలి కదా, కొనెళ్ళింది, చివరి దశకు వచ్చిందని మేము సహకరిస్తున్నాం, రాజకీయం చేస్తలేం. మీరు చేస్తున్నది విచ్ ఇస్ ఇల్లీగల్. ఉత్తర తెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా చేసినంత కాన్సన్ట్రేషన్ దక్షిణ తెలంగాణ చేయలేదు, నిర్లక్ష్యం చేశారు. పాలమూరు రంగారెడ్డి అయినా లేకపోతే ఎస్ఎల్బిసి అయినా ఇవన్నీ కూడా కలవకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కూడా ఇంకా పూర్తి కంప్లీట్ కానట్టున్నాయి. ఎవరు చెప్పిండ్రు? ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే పాలమూరు జిల్లాకు వచ్చినంత నీళ్లు మెదక్ జిల్లాలో రాలే, ఏ జిల్లాలో రాలే. హైయెస్ట్ బెనిఫిషరీస్ పాలమూరు జిల్లా. కల్వకుర్తి వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 2,80,000 ఎకరాలు, తర్వాత 330 చేసిండ్రు. మేము దిగిపోయే నాటికి 3,30,000 ఎకరాలు కల్వకుర్తికి నీళ్లు ఇచ్చాం. తర్వాత ఇంకో 1,00,000 ఎకరాలకు ఎక్స్టెన్షన్ పెట్టినాం. ఆ 1,00,000 పనులు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. కొంత మేము చేసినాం, వీళ్ళు చేస్తున్నారు. బేసిక్ కల్వకుర్తి 330కి 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. మేము ప్రభుత్వంలోకి వచ్చినాడు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అంతా కలిపి వీళ్ళు నీళ్లు ఇచ్చింది 26,30,000 ఎకరాలే. మేము దిగిపోయే నాటికి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. 6.5 లక్షల ఎకరాలు. అదేవిధంగా ఆర్డీఎస్ ప్రాజెక్టుకు నీళ్లే రాకపోతే మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా ఆలంపూరు, గద్వాల ప్రాంతాలకు తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి 1 సంవత్సరంలోగా లిఫ్ట్ పూర్తి చేసి 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. అట్లా అసలు మహబూబ్ నగర్ జిల్లాలో 4 టీఎంసీల కెపాసిటీని 8 టీఎంసీలు 10 టీఎంసీలు చేస్తే సైలెంట్ గా కూర్చుంది బీఆర్ఎస్. 100% రాంగ్. ఇప్పుడు మహబూబ్ 100% ఐ విల్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేసినాం, నంబర్ 1. నంబర్ 2, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ కోర్టులలో కేసులు వేసినా, స్టేలు తెచ్చినా, అడ్డంకులు పెట్టినా పాలమూరు ఎత్తిపోతల పథకంలో దాదాపు 70-80% పని పూర్తి చేసి 5 రిజర్వాయర్లు పూర్తి చేసి పెట్టినాం. ట్రయల్ రన్ కూడా, వెట్ రన్ కూడా చేసినాం మేము. దాన్ని అందులో 70-80% పని కూడా పాలమూరు జిల్లాలో చేసినాం. అంటే పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. పాలమూరుకు శాశ్వతంగా మిగతా ప్రాంతాలకు, రంగారెడ్డికి, పాలమూరుకు నీళ్లు ఇవ్వడానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినాం. అంటే ఒక మహబూబ్ నగర్ జిల్లా. అటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని గద్వాల, ఆలంపూరుకు చేసినాం. అంటే పాలమూరు జిల్లాలో ఇంత పని మేము చేసినాం, నంబర్ 1.
నంబర్ 2 రాయలసీమ ఎత్తిపోతల పథకం వాళ్ళు ప్రారంభిస్తే అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చినాం. ఇవాళటికి కూడా ఆ స్టే కొనసాగుతున్నది. నంబర్ 1 పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ విషయంలో కాంగ్రెస్ హయాంలో అది జరిగింది, దాన్ని వ్యతిరేకించింది. ఆ రోజు మేము 6 మంత్రులం రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో రాజీనామా చేసి బయటకు రావడానికి కారణం పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ 2006లో దీనికి బీఆర్ఎస్ భాగస్వామ్యం కాదు, మేము రాజీనామా చేస్తామని కేబినెట్ నుంచి బయటకు వచ్చి పోతిరెడ్డిపాడును వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు నోర్లు మూసుకున్నది ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంత స్పీడ్ గా పాలమూరు ప్రాజెక్టు 100% చేసినాం కదమ్మా. పాలమూరుకు కాళేశ్వరానికి పాలమూరుకి ఇంకో చిన్న తేడా ఉంది. కాళేశ్వరంలో 968 టీఎంసీల నీటి కేటాయింపులు మనకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినాయి. గోదావరి నదిలో 968 టీఎంసీల నీటి లభ్యత ఉండడం వల్ల కాళేశ్వరంకు నీటి కేటాయింపులు ఉన్నాయి కనుక మనకు అనుమతులు ఫాస్ట్ గా వచ్చినాయి. కానీ కృష్ణా నదిలో ఆనాటి కాంగ్రెస్ మనకు అన్యాయం చేసి 299 టీఎంసీలు మాత్రమే పెట్టింది. అందుకు కేసీఆర్ గారు పోరాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మళ్లీ పంచాలని ట్రిబ్యునల్ వేయించిండ్రు కేసీఆర్ గారు. ఆ ట్రిబ్యునల్ మేము దాదాపు చివరి దశకు తెచ్చినాం. వీళ్ళు కొద్దిగా మాట్లాడితే మనకు ఒక 600-700 టీఎంసీలు కృష్ణాలో వస్తాయి. నీటి లభ్యత లేకపోవడం వల్ల పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు రాలే. కోర్టులో స్టే వచ్చింది, హైకోర్టులో స్టే వచ్చింది, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వచ్చింది. కానీ కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టును కట్టి తీరాలని వ్యూహాత్మకంగా డ్రింకింగ్ వాటర్ పేరు మీద 30,000 కోట్లు ఖర్చు పెట్టి ట్రంక్ సిస్టమ్ పూర్తి చేసి, టనల్ పూర్తి చేసి, పంపోజ్లు పూర్తి చేసి, సబ్స్టేషన్లు పూర్తి చేసి, 5 రిజర్వాయర్లు పూర్తి చేసి రెడీ చేసి పెట్టినాం మేము. మీరు ఇలా చేయాల్సిందల్లా ఆ ట్రిబ్యునల్ అవార్డు వచ్చింది అనుకోండి, నీళ్ళు వస్తే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. 299 ఒప్పుకోవడం బ్లండర్ అంటారు. ఎవరు ఒప్పుకున్నారు? 299కి మీరు భరత్ గారు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇద్దరు అగ్రిమెంట్ చూపించండి. అగ్రిమెంట్ కేసీఆర్ సంతకమో చంద్రబాబు సంతకమో చూపించండి. ఈ పాపం కాంగ్రెస్ది. అసలు 299 లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వము కృష్ణాలో 299, గోదావరిలో 968 లెక్క తేల్చిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఒప్పుకోకనే కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకు పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మా ఎంపీలు పోరాడి చివరికి మేము ట్రిబ్యునల్ ఎందుకు తెచ్చినాం? ఒకవేళ 299 మేము ఒప్పుకుంటే కృష్ణా నది సంతకం చేశారు కదా ఉమాభారతి దగ్గర 1 year అగ్రిమెంట్ అన్నారు. అదే 10 years. మరి ఇప్పుడు కాంగ్రెస్ 3 ఏళ్ళు ఎందుకు అగ్రిమెంట్ చేసింది? మరి కాదు, కాంగ్రెస్ ఇప్పుడు 3 ఏళ్ళు అయింది మీరు వచ్చి 3 సీజన్. మీరు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు 299 టీఎంసీలను? ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ళు ఎందుకు ఎక్స్టెండ్ చేసింది? కెన్ దే ఆన్సర్? Because tribunal is constituted, tribunal is going to distribute the water between both the states. Once it is allocated, అప్పుడు 299 ఇష్యూే ఉండదు. ఆ 299 తప్పు కాంగ్రెస్ది. దాన్ని సరిచేయడానికి కేసీఆర్ గారు పోరాడి ట్రిబ్యునల్ వేయించిండు. ఆ ట్రిబ్యునల్ మీరు ఫైనల్ ఐ థింక్ ఒక 6 నెలల్లో ఆర్డర్ రావచ్చు. మోస్ట్లీ అట్లీస్ట్ 500-600 టీఎంసీలు వస్తాయి, 500-600 వస్తాయి, మినిమం వస్తాయి. తెలంగాణ 812లో 500-600 ప్లస్ మళ్ళీ కొత్తగా వాళ్ళు లాస్ట్ లో మళ్ళీ 1,005 ప్లస్ 45 మనకు పోలవరం డైవర్షన్ 1,050ని పంచితే 700 తెలంగాణకు వస్తుంది. 60-70% దాకా రావచ్చు. మన క్యాచ్మెంట్ ఏరియా 70% పైన ఉన్నది. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మేము మొదటి నుంచి వాడుకుంటున్నాం వాటర్. రైపేరియన్ రైట్స్ అని వాళ్ళు ఫైట్ చేస్తారు, క్యాచ్మెంట్ అని మనం ఫైట్ చేస్తాము. ఎట్లా చూసినా కొంత వాళ్ళకి అడ్వాంటేజ్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులు కట్టడం వల్ల వాళ్ళు కొంత క్లెయిమ్ చేసుకున్న 600-700లకు తగ్గదు. మనకు ఆల్రెడీ 299 300 ఉంది, ఇంకా 300 వస్తే చాలదా మనకు? మరి అటువంటిప్పుడు పాలమూరు రంగారెడ్డి 1 టీఎంసీ మాత్రం ఎందుకు చేశారు? 2 టీఎంసీ చేసింది. ఎవరు చెప్పిండ్రు? ఐ ఛాలెంజ్. ఇది కూడా తప్పుడు ప్రచారం. 2 టీఎంసీలకు టనల్ పూర్తి చేసినాం, 2 టీఎంసీలకు కాలువలు తవ్వినాం. అండ్ రిజర్వాయర్లు మీరు చేసిన తప్పు సరిదిద్దడానికి కల్వకుర్తిలో మీరు రిజర్వాయర్లు పెట్టకపోతే కేసీఆర్ గారు భవిష్యత్ పాలమూరు జిల్లా దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నుంచి దోపిడీ చేస్తుంది, మనం కూడా స్పీడ్ గా గుంజి రిజర్వాయర్లు నింపుకోవాలని మనం పెద్ద ఎత్తున దాదాపు 60 టీఎంసీల రిజర్వాయర్లను మనం పాలమూరు ఎత్తిపోతల పథకంలో బీఆర్ఎస్ నిర్మాణం పూర్తి చేసింది. కానీ పాలమూరు ప్రాజెక్టులు రిజర్వాయర్లు కట్టి పంపు హౌజ్లు కాలువలు వదిలేశారనే ఆరోపణలు. పంపోజులు పూర్తయితే మేము స్టార్ట్ చేసిన మోటార్ని మళ్ళీ వస్తారు. 3 ఏళ్ల కింద కేసీఆర్ గారు మోటార్ నడిపితే గదే మోటార్ నిన్న వీళ్ళు నడిపినరు. మొత్తం ఒక మోటార్ స్టార్ట్ చేశారు, ఏదో ప్రారంభం రన్నింగ్ ప్రాజెక్ట్ అవడమే అట్లా అయింది కదా. ఇప్పుడు మీరు స్టేల్ తెచ్చింది ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు పాలమూరు కడ్డం పట్టరి స్టేల్ తెచ్చింది కదా. అయినా రిజర్వాయర్లు మొన్న పోయి రేవంత్ రెడ్డి చూసి వచ్చిండు. మీరు విజువల్స్ చూసిండ్రు టీవీలలో, పేపర్లో. ఆ ప్రాజెక్టులన్నీ ఎవరు కట్టిండ్రు? వట్టెం గాని కర్వేన గాని ఆ రిజర్వాయర్లను ఎవరు పూర్తి చేసిండ్రు? పీఆర్ఎస్ పూర్తి చేసింది. ఆ టనల్స్ ఎవరు పూర్తి చేసిండ్రు? మోటార్లు ఎవరికి పెట్టిండ్రు? సబ్ స్టేషన్లు ఎవరు కట్టిండ్రు?
70 to 80% వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో జరిగింది. మీకున్నది 20-30%. కాంపెన్సేషన్ మేము పెంచాం, భూ పరిహారం పెంచాం, జడ్చర్లో అక్కడ ఇక్కడ మిగతా చోట ఒక్కటే ఉద్దండాపూర్ అండి. దానికంటే ముందు 4 రిజర్వాయర్లు పూర్తి అయిపోయినాయి, షిఫ్టింగ్ కూడా అయిపోయింది. ఆ ఉద్దండాపూర్ రిజర్వాయర్ లో 1 లక్ష రూపాయలు పెంచారు వీళ్ళకి, అంతే. అది మేము పెంచుతూ ఉంటాం మారినా కొద్దీ. ఇప్పుడు బేసికల్లీ ఈ పాలమూరు ప్రాజెక్ట్ లో మొదలు స్టార్ట్ అయినప్పుడు 5 లక్షలకు ఎకరం తీసుకున్నాం. లాస్ట్కి వస్తే బీఆర్ఎస్ 16 లక్షలు ఇచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ రేట్లు పెరిగినా కొద్దీ ధరలు పెంచాల్సిందే. వీళ్ళు ఎంత పెంచింది? R&R ప్యాకేజ్ 1 లక్ష రూపాయలు పెంచారు అంతే. అది కూడా ఇయ్యలే ఇంతవరకు. మీరు 3 ఏళ్ళు అయిందండి, సగం కట్టిన ఉద్దండాపూర్నే పూర్తి చేయలే ఇప్పటిదాకా. అసలు 2.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ఏమంటాడు? నాకు పాలమూరు ప్రాజెక్ట్ ఇప్పుడు అర్థమైంది. నీకు 2.5 సంవత్సరాలకు ఇప్పుడు అర్థమవుతుంది పాలమూరు ప్రాజెక్టు. అంటే శ్రీశైలం సోర్స్, జూరాల సోర్స్ గురించి కూడా అట్లా చేసేది లేకుండే. గుడ్ క్వశ్చన్ అగైన్. జూరాలకు నుంచి కాకుండా సింపుల్. ఇది మీకంటే నాకంటే మహబూబ్ నగర్ ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. ఎందుకు చెప్పాలా? జూరాల మీద నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అండ్ జూరాల ఓన్ ఆయకట్టు 4 ఉన్నాయి. దాని మీద యాసంగిలో క్రాప్ హాలిడే ఉంటుంది. అక్కడ జూరాల సొంత ఆయకట్టు 1 లక్ష ఎకరాలకు నీళ్లుండయి, భీమా 2 లక్షల ఎకరాలకు నీళ్లుండయి, నెట్టంపాడు 2 లక్షల ఎకరాలకు నీళ్లుండయి, కోయిల్ సాగర్ 50,000 ఎకరాలకు నీళ్లుండయి. ఎందుకంటే జూరాల బుడ్డ రిజర్వాయర్, దాంట్లో ఉండేదే 7 టీఎంసీలు. ఆ 7 టీఎంసీలు మంచినీళ్ళకే సరిపోతాయని చెప్పి యాసంగి పంటలో జూరాల మీద ఈ 4 ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఉంటుంది. అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టు 3,50,000 ఎకరాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ఒక 5 ఏళ్ళు ఇచ్చినాం. ఈ కాంగ్రెస్ వచ్చిన 3 ఏళ్ళు కూడా శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మాత్రం యాసంగి పంట కూడా పండుతుంది. ఎందుకు పండుతుంది? దాని కెపాసిటీ ఉంటుంది కనుక, నీళ్లు ఉంటాయి కనుక. దీన్ని కూడా దాని మీద పెడితే ఏమైతుండే? ఇది కూడా క్రాప్ హాలిడే. ఇక్కడ శ్రీశైలం అంటే అంతరాష్ట్ర వివాదాలు వస్తాయి, జూరాలు అయితే డైరెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పుదామా శ్రీశైలం మొత్తం? మరి మనం గుంజుకోవద్దా నీళ్లు? దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ మంచిగా నువ్వే ఎంజాయ్ చేయి, మేము జూరాల కొట్టుకుంటామా? ఇప్పుడు ఉన్న 4 ప్రాజెక్టులు ఎందుకు క్రాప్ హాలిడే ఉంది? జూరాల, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్. పాలమూరు రైతులు కూడా, ఆ ప్రాంత రైతులు కూడా జీటీవీలో నా వాదన వింటున్నారు కదా. మొన్న యాసంగిలో ఎందుకు జూరాల, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా క్రాప్ హాలిడే ఇచ్చిన నీళ్ళు ఇయ్యలే? అదే కల్వకుర్తి అంటే జూపల్లి కృష్ణారావు గారు ఉన్న కొల్లాపూర్ గాని, నాగర్ కర్నూలు గాని, జడ్చర్ల గాని, వనపర్తి గాని, ఈ నియోజకవర్గాలకు మొన్న యాసంగిలో బ్రహ్మాండంగా శ్రీశైలం నీళ్లు వాడుకొని కల్వకుర్తి ద్వారా 3,50,000 ఎకరాలు పంట పండింది. బికాస్ శ్రీశైలం పెద్ద రిజర్వాయర్ కనుక, అక్కడ సోర్స్ ఉంటది కనుక, మనం నీళ్లు ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటది కనుక యాసంగిలో మన పంట పండింది అద్భుతంగా. అల్టిమేట్ గా రేపు ట్రిబ్యునల్లో మనకు నీటి కేటాయింపులు అయిన తర్వాత మన షేర్ మనకు ఉంటది కదా. మనం వదిలేద్దామా? ఆంధ్రప్రదేశ్ మొత్తం శ్రీశైలం మీరే వాడుకుంటే మేము ఇదే జూరాలలో కొట్టుకుంటాం, అందరం ఇళ్ళనే తన్నుకుంటామని చెప్దామా? సార్, అయితే ఈ బనకచెర్ల గాని, నల్లమల సాగర్ గాని ఇష్యూ జరుగుతుంది. మీరు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. మీరు కూడా గోదావరి వాటరు, అంతరాష్ట్ర ప్రాజెక్టులు 2 రాష్ట్రాలు కలిసి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తే ఇష్యూ చేస్తున్నారు. ఎస్, మంచి క్వశ్చన్. దిస్ ఇస్ అగైన్, ఇది కూడా పబ్లిక్ నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ప్రతిపాదించింది గోదావరి నదీ జలాలను నాగార్జున సాగర్కి తెద్దాము. నాగార్జున సాగర్కు తెలంగాణ భూభాగం గుండా తెచ్చుకొని నాగార్జున సాగర్ నుంచి నీళ్లు 2 రాష్ట్రాలు వాడుకుందాం. నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ కాయకట్టు ఉంది, ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఉంది, మనకు మన దిండి ఎత్తిపోతల పథకం ఉంది, నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఉంది. సో నాగార్జున సాగర్ కు నీళ్లు వస్తే 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు అనేది మా ప్రతిపాదన. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. బీఆర్ఎస్ ప్రతిపాదించింది, ఇద్దరం కలిసి వాడుకుందాం. చర్చలు కూడా జరిగాయి కదా, చర్చలు జరిగినాయి, మేము ప్రతిపాదించాము, వచ్చారు, విన్నారు, రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము వెనక నుంచే తీసుకుపోతాము, మీకు నాగార్జున సాగర్ దేము ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అన్నటువంటి వెనక నుండి తీసుకుపోతామంటే బీఆర్ఎస్ దానికి ఒప్పుకోలేదు, ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి ఒప్పుకుంటున్నాడు. ఏది? పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతాం, పోలవరం నల్లమల సాగర్ కు మీరు ఒప్పుకుంటున్నారు. మేము ఆ రోజు ఒప్పుకోలేదు కనుకనే ముందుకు పోలేదు. ఒప్పుకోలేదు కానీ వెనకకెళ్ళి సంతకాలు పెడుతుంది. ఇప్పుడు అందుకు ప్రాజెక్ట్ డిపిఆర్ సుప్రీంకోర్టు పోతే నువ్వు ముందేమో వ్రిట్ వేస్తావు, వ్రిట్ ఉత్తదే డిస్మిస్ అయిపోయింది. వ్రిట్ అయినాక మొన్న ఏం చేసినావు? ఎస్ఎల్పి వేసినావు, ఎస్ఎల్పి కూడా మొన్న ఉత్తదే అయింది. సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి ఇంతవరకు స్టే కూడా రాలే. సంవత్సరం. అట్లాగే నల్లమల సాగర్ పర్మిషన్ కూడా రాలేదు. సిడబ్ల్యూసీ లో యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉంది, రిజెక్ట్ కాలేదు డిపిఆర్. ఇంతవరకు డిపిఆర్ ముందుకు పోలేదు. బనకచెర్ల కూడా స్టిల్ ఇట్ ఈస్ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ సిడబ్ల్యూసీ. బనకచెర్ల, నల్లమల సాగర్ బోత్ ఆర్ సేమ్. వాళ్ళు జర ఏమైందంటే బనకచెర్ల అన్నప్పుడు ఏమైందంటే మేము లేవనెత్తినాం. ఏమని? బనకచెర్ల ఇస్ కృష్ణ,
మనకేముంది, పోలవరం గోదావరి నదీ జలాలను కృష్ణాకు మళ్ళిస్తే చేస్తే మనకు పైన ఎగువ రాష్ట్రానికి నీళ్లు రావాలి. 45-35 కర్ణాటక, మహారాష్ట్ర, 45 అబో నాగార్జున సాగర్. ఈ నీళ్లు మాకు వస్తాయి అనగానే వాళ్ళు అరే ఇది కృష్ణాకు లింక్ కలిపొద్దని బనకచెర్లు ఆపి నల్లమల్ల సాగర్ అని మధ్యలోనే ఆపిరు. అంతే, ఆడికెళ్ళి అటే కొడతాం, కృష్ణాకు కలిపితే వీళ్ళు వాటా అడుగుతున్నారు, ట్రిబ్యునల్ అవార్డు ఉందని చెప్పి దాన్ని పక్కన పెట్టి మధ్యలో ఆపిరు. అంతే, బోత్ ఆర్ సేమ్. ఏదైనా తెలంగాణ నీటి దోపిడే, గోదావరి జలాల దోపిడే అది. ఓకే, సో ఒకసారి మళ్ళీ కమింగ్ అగైన్, మేడిగడ్డ సైటు, తుమ్మిడిహెట్టి సైట్, ఒకసారి పీసీఆర్ తీసుకోండి, జూమ్ చేస్తున్నాను. కాలర్స్ కూడా తీసుకుందాం, నెంబర్స్ కూడా డిస్ప్లే చేయండి. సో సార్, నేను చూపిస్తున్నాను ఇక్కడ తుమ్మిడిహెట్టి. ఎప్పటికీ ఇది ఇష్యూ నడుస్తూ ఉంటుంది. తుమ్మిడిహెట్టి దగ్గర మీరు బ్యారేజీ కట్టకపోవడం ఒక బ్లండర్. కట్టి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చాయి కాదు. 16 లో మీరు అప్పుడు మహారాష్ట్ర మీరు కూడా వెళ్ళారు, దేవేంద్ర ఫడ్నవీస్ మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండగానే. సింపుల్, ఇది 148 FRL 148 కాకుండా 150కి చేసినా అయిపోయి ఉండేది. గుడ్, మీ క్వశ్చన్ అయిపోతే ఐ విల్ ఆన్సర్. సరే, మళ్ళీ మేడిగడ్డ కట్టిన తర్వాత లెట్స్ టాక్ అబౌట్ తమ్మిడిహట్టి. మీరు సగంలో వదిలేస్తే ఎట్లా? Yeah. తమ్మిడిహట్టి కట్టకపోవడం బ్లండర్ అని మీరు కామెంట్ చేసిండ్రు. లెట్ మీ ఆన్సర్ ద క్వశ్చన్. అసలు ప్రాణహిత చేవెళ్లకు ఎప్పుడు శంకుస్థాపన వచ్చింది, ఎప్పుడు జీవో వచ్చింది? 2006. 2006లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఫస్ట్ జీవో ఇచ్చింది, 17,000 కోట్లు. 2007లో 34,000 కోట్లకు జీవో ఇచ్చారు. 2008లో 40,000 కోట్లతోని డిపిఆర్ సిడబ్ల్యూసికి పంపిండ్రు. 2007 నుంచి 2014 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్. 8 ఏండ్లు మీరు అధికారంలో ఉండి తమ్మిడిహట్టి ఎందుకు గట్టలేదు? నంబర్ 1. తమ్మిడిహట్టికి ఎందుకు మహారాష్ట్రను ఒప్పించలేదు? 3 చోట్ల కాంగ్రెస్ ఉండి, అల్టిమేట్ పవర్ ఉండి 8 ఏండ్లలో మీరు తమ్మిడిహట్టి కట్టని మీరు మమ్మల్ని అడిగే హక్కు ఎక్కడిది? నంబర్ 1. నంబర్ 2, ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి మన ముఖ్యమంత్రికి రాసిన లేఖ. ఏం రాసింది ఇందులో? ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్. ఇది పృథ్వీరాజ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కిరణ్ కు లెటర్ రాసిండు. It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels as it may lead to unfruitful expenditure. లెటర్ కూడా చూపిస్తున్నారు. Unfruitful expenditure. నేనేమంటున్నా అంటే 8 ఏండ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మహారాష్ట్రను ఒప్పియలేదు? ఆ రోజు ఎందుకు 148 కు మీరు కట్టలేదు? ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం మీరే మహారాష్ట్ర కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ ఉండి ఎందుకు చేయలేదు? అంటే మహారాష్ట్ర ఆ రోజు ససేమిరా అన్నది, మీరు కడితే మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ లేఖ మన రాష్ట్రానికి రాసింది. అంటే ఇట్ ఈస్ దాట్ 8 ఏండ్ల అధికారంలో ఉండే అనుమతి దేలే, మీరు కట్టు విడిచిపెట్టండి. సరే, అంటే వాళ్ళని వదిలేండి, ఎందుకంటే సమైక్య ప్రభుత్వం. సమైక్య అంటే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కదా, మీరు తెలంగాణ బిడ్డలే కదా. అంటే ఆ రోజు మీరు కాంగ్రెసే మోసం చేసింది. నంబర్ 1. నంబర్ 2, ఇది మేము ప్రభుత్వం వచ్చినాక 1 నెల రోజులకు నేను మహారాష్ట్రకు వెళ్ళిన. 1 నెలకు వెళ్ళి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. ముష్రిఫ్ అని ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఉండేవారు. ఆయన వెళ్ళి కలిస్తే ఆయన ఒక మాట అన్నాడు, భాయ్ సాబ్ 7 ఏండ్లు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి అడిగితేనే మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ మా దగ్గర బాగా ఉద్యమాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి, మేము ఒప్పుకునే ప్రశ్న లేదు, యూ ఫర్గెట్ అబౌట్ దట్ అన్నాడు. లేదని చాలా రకాలుగా ప్లీడ్ చేసినాం, బతిలాడితే ఒక మాట అన్నాడు, 6 నెలలు అయితే ఎలక్షన్ ఉంది భాయ్ సాబ్, మాకు 7 ఏండ్లు ఒప్పుకోలేక ఇప్పుడు ఎలక్షన్ కూడా ఒప్పుకుంటామా? ఎలక్షన్ అయినాక రాపో చూద్దామన్నారు. ఎలక్షన్ అయిపోయింది, బీజేపీ. నేను 3 సార్లు గెలిచిన. ముషరిఫ్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్ర. నెల రోజులకే పోయినా నేను, ఒప్పుకోండి అని బతిలాడినాం. ఈ సెడ్ నో. ఇక ఎలక్షన్ అయినాక రాపో అన్నాడు. ఎలక్షన్ అయినాక బీజేపీ గెలిచింది. అక్కడ కర్ణాటకలో ఇరిగేషన్ మినిస్టర్ గా పార్టీలో ఒక మినిస్టర్ గారు వచ్చారు. ఆయన వెళ్ళి కలిశాను 2 సార్లు. 2 సార్లు గిరీష్ మహాజన్, ఆయన వెళ్ళి 2 సార్లు కలిశారు. ఈ సెడ్ నో, నథింగ్ డూయింగ్. దెన్ కేసీఆర్ గారు స్వయంగా వచ్చినారు. గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఉంటే ఆయన సహకారం తీసుకొని ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని కలిసి బతిలాడినాం. ఈ సెడ్ నో, నథింగ్ డూయింగ్, వి విల్ నాట్. ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఉద్యమాలు చేసిన వాళ్ళు మేము, దీనికి వ్యతిరేకంగా అరెస్ట్ అయిన నేను, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, నేను ఎట్లా ఇస్తాను? నథింగ్ డూయింగ్ అన్నాడు. సో దే సెడ్ నో.
కాంగ్రెస్ ప్రభుత్వం కలిసినాం, బీజేపీ ప్రభుత్వం కలిసినాం, ఇద్దరు కూడా నో అన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక 7 ఏళ్లు వృధా చేసింది, మేము ఒక సంవత్సరంలో 20 ట్రిప్పులు కొట్టినాం మహారాష్ట్రకు. దే సెడ్ నో. మీన్ వైల్ ఒకటి ఏం జరిగిందంటే 17th ఫిబ్రవరి కేసీఆర్ గారి బర్త్డే, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే జరుపుకోలే, మహారాష్ట్రలో వచ్చి ఉన్నాడు 16, 17, 18. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని బతిలాడుతూ తమ్మిడిహట్టికి ఒప్పుకోమని అక్కడ ప్రయత్నం చేసిండ్రు, కాలే. మాకు ఇన్ బిట్వీన్ 4th March 2015, 4 మార్చ్ 2015, ఈ మార్చి లోపు మేము జూన్ లో గవర్నమెంట్ వచ్చింది. జూన్ టు మార్చ్ 9 నెలలు. 9 నెలల్లో మహారాష్ట్ర మంత్రులను, ముఖ్యమంత్రులను 60 సార్లు కలిసి బతిలాండి. బట్ ఆఫ్టర్ దట్ అనుకోకుండా 4th March 2015 సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లెటర్, 3 లెటర్లు వచ్చినాయి వరుసగా. మాకు మార్చ్ లో ఉమాభారతి నుంచి ఒక లెటర్ వచ్చింది, సిడబ్ల్యూసి నుంచి 2 లెటర్లు వచ్చినాయి. ఇందులో ఈ లెటర్ నేను అసెంబ్లీలో కూడా చదివి వినిపించిన. పేజ్ నంబర్ 5 లో పారా 7, as evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states of 63 TMC. ఎగువ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు హక్కు కలిగిన 63 కలుపుకొని, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఓన్లీ మహారాష్ట్ర వాళ్ళకు హక్కు కలిగిన 63 కూడా కలుపుకొని 165 ఉన్నాయి. ఈ 63 వాళ్ళు వాడుకుంటే ఇక్కడ ఉండేది 102. 102లో మీరు తీసుకోగలిగేది ఎంత? మీ అవసరం 160. మహారాష్ట్ర వాడుకోలేదు కదా సార్, అంతా కూడా అభయారణ్యం కదా. లేదు, అభయారణ్యం కదా. అక్కడ ఏముందంటే G7, G8, G9 అది గోదావరి సబ్ బేసిన్స్. ఆ 3 బేసిన్స్ లో వాళ్ళకి హక్కు ఉన్నది. మీరే అన్నారు చాప్రాల అభయారణ్యం ఉంది, అక్కడ వాడుకో. చాప్రాలు ఎక్కడున్నది? తమ్మిడిహట్టి దగ్గర ఉన్నది. తమ్మిడిహట్టి దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. తమ్మిడిహట్టికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? G7, G8, G9 ఆ 3 ఉపనదుల ద్వారా వస్తున్నాయి. ఆ 3 63 TMCలు మహారాష్ట్ర ఇంకా ప్రాజెక్టులు కట్టుకోలేదు, వాళ్ళకి కేటాయింపులు ఉన్నాయి వాళ్ళకి. ఆ 63 వాళ్ళు రేపు కట్టుకుంటే మీకు మిగిలేది 102. ఇది నేను చెప్పింది కాదు, దిస్ ఇస్ సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్. ఏమన్నది? యాజ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. The project's authority is advised to review the quantum of divertible flows from Pranahita barrage site, considering the overall availability at the location requirement of environmental flows, capacity of pumping, storage, barrage, en route and command area storages. ఈ పరిస్థితుల్లో మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి, ఆలోచించుకోండి. ఇక్కడ నీళ్లు లేవు అని ఒకటి కాదు 3 ఉత్తరాలు వరుసగా వచ్చినాయి. ఒకవైపు నీళ్లు లేవు అని సిడబ్ల్యూసి చెప్పింది. ఉమాభారతి 102 అయితే ఉన్నాయి. మన అవసరం ఎంత? మీరు ప్లాన్ చేసిందే 160. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 160 TMCలు ప్రాణహిత కేటాయించారు. 102 ఉన్నాయి. 102లో బ్యారేజ్ లెవెల్ డిసైడ్ అయితే ఉన్న 102 ఎత్తలేవు కదా. 102లో వాడు ఇంకో మాట అన్నాడు, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ కిందికి లీన్ ఫ్లోస్ కూడా వదలాల్సి ఉంటది ఇయర్ లో. సర్ప్లస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు ఎక్కువ కూడా రావచ్చు కదా. లేకపోతే ప్రాజెక్ట్ అనేది ఒక రోజు కట్టం కదా, 100 ఏళ్లకు ఆలోచించి కట్టాలి కదా, ఫ్యూచర్ కోసం ఆలోచించి కట్టాలి కదా, ఇయాలటి కోసం ఆలోచించవు కదా. నువ్వు ఆలోచించింది 160, ఆడ ఉన్నదే 102. డైవర్ట్ చేయగలిగేది 148, 150 కడితే 40-50 TMCలు 60 TMCలు దాటదని నిపుణులు చెప్పినారు. అప్పుడు నువ్వు 60 TMCల కోసం ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కడతామా? అప్పుడు ప్రత్యామ్నాయం ఒకవేళ 9 మీరు కడితే ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిలా 3 కట్టారు కదా. 3 కట్టే బదులు ఓన్లీ 9 కట్టి నీళ్లు లేని చోట ఒక లిఫ్ట్ మాత్రమే 9 నుంచి ఎల్లంపల్లికి ఒక లిఫ్ట్ ఉంటుంది. గ్రావిటీతో అందరంటారు, గ్రావిటీతో కాదు. రావాలి, గ్రావిటీతో కాదు. మీరు బేసిక్ క్వశ్చన్ మర్చిపోతున్నారు. నీళ్లు లేని చోట కడతావా, నువ్వు నీళ్లు ఉన్న చోట కడతావా? అంటే నీళ్ళే లేవాడా? 50-60 TMC 50-60 ఎవరికి సరిపోతాయి? నీకు 50-60 ఎల్లంపల్లి గానీ మిడ్మానేర్ గానీ వాటి అలొకేషన్స్ వాటికి ఉంది. ఎల్లంపల్లి ఓన్ ఆయకట్ 2 లక్షల ఎకరాలు ఉంది, రావు. మిడ్మానేర్ కు ఫ్లో లేదు. మిడ్మానేర్ అంటే మీరే అన్నారు ఏంటంటే వర్షం హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఎల్లంపల్లి మీడియం రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు మీడియం వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో 9 వాడుకోరాదా? అంటే ఏం 50 TMCలు ఎవరికి సరిపోతాయి? ఇప్పుడు మీ మేడిగడ్డ ఎంత ఇచ్చింది తెలుసా మీకు? 240 TMC. సిడబ్ల్యూసి నుంచి మనం తెచ్చిన అనుమతి 240 ఎక్కడ, 50 ఎక్కడ? అంటే ఈ మధ్యలో ఏం జాయిన్ అవుతున్నా సార్? ఒక్కసారి పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నేను మ్యాప్ చూపిస్తున్నాను. 9 దగ్గర వైన్గంగా, వార్దా 2 కలిసి మధ్యలో 26 వాగులు వస్తుంటాయి. 26 రకాల వాగులు. అవన్నీ పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ ఎగ్జామిన్ చేసి 100 కిలోమీటర్స్ ఉంటుందా 9? మోర్ దాన్ 100. పెద్ద వాగు, గొల్ల వాగు ఇవి వస్తాయి. లాట్ ఆఫ్ వాగులు నీల్వాయి వాగు అన్ని క్యాల్కులేట్ చేసి 240 TMCకి సెంట్రల్ వాటర్ కమిషన్
మనకు అనుమతులు ఇచ్చింది. లాస్ట్ కు ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ, ఆ క్లియరెన్స్ కూడా మనకి ఇచ్చిండ్రు. సో మనం ఇక్కడ 50-60 తెచ్చుకుందామా, 240 తెచ్చుకుందామా? ఇంకో విషయం చెప్పండి, అది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కదా నేను చెప్పింది. 2007 నుంచి 14 దాకా 7 ఏళ్ళు 8 ఏళ్ళు మీ గవర్నమెంట్ ఉండి తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు అనుమతులు తేలేదు? 8 ఏళ్ళు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ఉండి ఎందుకు తేలే? అప్పుడు 8 ఏళ్ళు తేలే, ఇప్పుడు కూడా వచ్చి 3 ఏళ్ళు అయింది. మీరు 3 ఏళ్ళు ఇప్పుడు తెచ్చిండ్రా? పోనీ కట్టు డిట్స్ పెట్టండి, అనుమతి తెచ్చిండ్రా? అపాయింట్మెంట్ తీసుకున్నారా? అపాయింట్మెంట్ తీసుకోలే 3 ఏళ్లలో. నేను గవర్నమెంట్ వచ్చిన, రాష్ట్రం వచ్చిన నెలకు పోయినా నేను మహారాష్ట్రకు. మీ నిజాయితీ ఏంది? అప్పుడు 8 ఏళ్ళు ఖరాబ్ చేసిండ్రు, ఇప్పుడు 3 ఏళ్ళు ఖరాబ్ చేసిండ్రు. 11 ఏళ్ళైనా తట్టెడు మట్టి ఎత్తింది లేదు, అనుమతి తెచ్చింది లేదు. కానీ పవర్ కాస్ట్ ఇదంతా మేడిగడ్డ, అన్నారం, సుందిలో ఇదంతా సేవ్ అయ్యేది. తర్వాత ఒకటి 150 కట్టారనుకోండి, వాళ్ళు 152 ఒప్పుకోలేదు. 150 కట్ట 60 టీఎంసీలు వస్తాయి. ఎవరు సరిపోతాయి 60 టీఎంసీలు? మీకు హైదరాబాద్ మంచినీళ్ళకి 20 పోతాయి. హైదరాబాద్ మంచినీళ్ళకి 20, ఇప్పుడు ఈయన మూసీకో 20 పెట్టిండు, 40 వాయ్. 10 మన ఎన్టీపీసీ, 5 ఎన్టీపీసీ, 5 సింగరేణి థర్మల్, 10 వాయ్, 50 వాయ్. ఇంకేం చేస్తాం ఇక? అంటే మిగతా ఎల్లంపల్లి దగ్గర, ఎల్లంపల్లి దాని సిస్టమ్, దానికి 2 లక్షల, ఎల్లంపల్లి ఓన్ ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఉంటుంది. ఎల్లంపల్లి మీద మంచిర్యాల జిల్లాకు ఒక లిఫ్ట్ ఉంటుంది, ఎల్లంపల్లి మీద రామగుండం జిల్లాకు ఒక లిఫ్ట్ ఉంటుంది. దాని ఆయకట్టు దానికే ఉంది. ఎల్లంపల్లి లేదు వాటర్ నీకు. అయితే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు 2020, 21, 22లో నేను ఇక్కడ చూపిస్తున్నాను, పీసీఆర్ తీసుకోండి. మీరు ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 నుంచి ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసి మళ్ళా నీళ్లు వదలాల్సి వచ్చింది వర్షం పడితే. ఒక 50-60 టీఎంసీలు అట్లా సముద్రం పాలైన సందర్భం. అప్పుడు ఆ పవర్ బిల్ అంతా వేస్ట్ అయిపోయింది. రైతులు ముఖ్యమా, పవర్ బిల్ ముఖ్యమా? 20,000 కోట్ల పవర్ బిల్, చెప్పిన 21,000 కోట్లు పెండింగ్ లో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న 61,000 కోట్లు ఒక కాళేశ్వరం 21,000 కదా అన్ని కలిపి. ఇప్పుడు బేసిక్ ఒక విషయం అండి ఇక్కడ, 2 ఇష్యూస్. నంబర్ 1, ఇప్పుడు కరువు పడ్డది అనుకో, నీళ్లు తెచ్చుకోకపోవడం మూర్ఖత్వం అవుతుంది. ఒకవేళ మంచి వర్షాలు పడి సడన్ రైన్ఫాల్ తో నీళ్లు వస్తే నీళ్లు పోతే వృధా కావచ్చు, కానీ రైతుల్ని కాపాడడం, ప్రజల్ని కాపాడడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. నంబర్ 1. నంబర్ 2, కరెంటు విషయానికి కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే కాళేశ్వరం హ్యాస్ బ్యూటిఫుల్ ప్లానింగ్ అని చెప్పిన 3 సోర్సెస్. మంచి వర్షపాతం వస్తే 330 మీటర్ల నుంచి మాత్రమే మోటార్లు నడుస్తాయి. సగం మిడ్ మానేర్ నుంచే మోటార్లు నడుస్తాయి, మిగతాయి నడవవు. యావరేజ్ రెయిన్ ఫాల్ పడితే 148 ఎల్లంపల్లి నుంచి మాత్రమే నడుస్తాయి. కరువు పడ్డప్పుడే మేడిగడ్డ వాడతాము. అంటే ఇది 3 సోర్సులు ఉన్నాయనే విషయాన్ని ఇది అందరం గమనించాలి. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ పవర్ ఎక్స్చేంజ్ లో దేశంలో ఏం జరుగుతుందంటే, వర్షాకాలం మనం ఎప్పుడు వాడతాం మోటార్లు? జూలై నుంచి అక్టోబర్ మధ్య వాడతాం, రైనీ సీజన్ లో వాడతాం. అప్పుడే మనకు హైడల్ పవర్ అందుబాటులో ఉంటుంది. జూలై నుంచి దసరా మధ్య పవర్ ఎక్స్చేంజ్ లో రూపాయికి యూనిట్ కరెంట్ దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 7 రూపాయలు, 6 రూపాయలు. నా పవర్ ఏంటంటే, రైనీ సీజన్ లో పవర్ యూసేజ్ లేకపోవడం వల్ల, అవసరాలు తక్కువ ఉండడం వల్ల మీకు రూపాయిన్నరకే కరెంట్ దొరుకుతుంది. అండ్ ఆ టైంలో హైడల్ పవర్ మన రాష్ట్రానికి 2,300 మెగావాట్ల హైడల్ పవర్ ఉంటుంది. అది 50 పైసలకు యూనిట్ కరెంట్ వస్తుంది. సో ఆ రైనీ సీజన్ లో ఈ హైడల్ పవర్ ను, తక్కువ కాస్త ఉండే పవర్ ను వాడుకుంటాం కనుక ఇంత పెద్ద ఎత్తున పవర్ బిల్స్ వచ్చే అవకాశం ఉండదు. నంబర్ 1. నంబర్ 2, పవర్ ముఖ్యమా, నీళ్లు ముఖ్యమా అన్నప్పుడు నీళ్లే ముఖ్యమైతుంది. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు, రైతుల ప్రాణాల కంటే నీ కరెంట్ బిల్ ముఖ్యమైద్దా? ఇలా తెలంగాణలో ఆత్మహత్యలు ఎందుకు తగ్గినాయి? మన తెలంగాణకు తప్పదు. కృష్ణాలైనా, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్లు, మోటార్లతో నీళ్లు ఎత్తాల్సిందే. ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్ట్ అయినా మోటార్లతోనే ఎత్తాల్సిందే. వరంగల్ జిల్లాకు దేవాదులతోనైనా మోటార్లు ఎత్తాల్సిందే. రెస్ట్ ఆఫ్ తెలంగాణకు అయినా మోటార్లతో ఎత్తాల్సిందే. ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ ప్రాజెక్టు మోటార్లతో ఎత్తాల్సిందే. తెలంగాణ భూభాగము, మనం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకు 2 నదులు కూడా, కృష్ణా, గోదావరి నదులు తక్కువ ఎత్తులో ప్రవహిస్తున్నాయి. తెలంగాణ ఎత్తు భాగంలో ఉంది కనుక నీళ్లు ఎత్తడం తప్ప తెలంగాణకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు. కాలర్ తీసుకుందాం, స్పందన కాలర్స్. రైట్, మనకి రైట్ రవి, మీతో మాట్లాడడానికి కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. కాగజ్ నగర్ నుండి రవి. హలో నమస్తే రవి గారు. మేడం నమస్కారం మేడం. హరీష్ రావు సార్కి, తర్వాత భరత్ గారికి కూడా నమస్కారం. నాకు ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి మేడం. ఏంటంటే, ఇందాక ఇందాక భరత్ సార్ అంటున్నాడు, తుమ్మిడిహెట్టి వద్ద నుండి ఇక్కడ వరకు ఏమైనా ఎక్సెస్ వాటర్ యాడ్ అవుతాయని అడిగాడు. నేను ఇంతకుముందు ఒకసారి మీకు కాల్ కలిసినప్పుడు చెప్పాను, చాలా వాగులు కలుస్తాయి మేడం. నాకు తెలిసి దాదాపు 14-15 వాగులు కలుస్తాయి మధ్యలో. పెద్ద వాగు, వాంకిడి నుండి చిక్లి వాగు, ఆసిఫాబాద్ కంటే ముందు వట్టి వాగు,
నల్లవాగు, ఎర్రవాగు అని చాలా వాగులు ఉన్నాయి మేడం, రాళ్లవాగు అని. ఇలా అన్ని వాగులు దాదాపుగా నాకు తెలిసి మా తెలంగాణ ప్రాంతం నుండే దాదాపు 14 వాగులు కలుస్తాయి. ఇంకా అటు మహారాష్ట్ర, అటు 10-12 వస్తున్నాయి, తెలంగాణ నుంచి 14 వస్తున్నాయి. ఆల్ టుగెదర్ 26 వాగులు. నాకు లిస్ట్ లేదు. ఒకసారి ఇదే క్వశ్చన్ నేను జూపల్లి కృష్ణారావు గారు అసెంబ్లీలో అడిగితే కూడా ఈ లిస్ట్ అంతా చదివి చెప్పాను. ఒకవేళ మీరు ఎత్తిపోసిన వాటర్ మళ్ళీ గోదావరి నదిలోనే పోతాయి కదా, ఒకవేళ సో ఆయన అదే వాగులు ఉన్నాయి, నీళ్లు వస్తాయి, యాడ్ అవుతుంది కాగజ్ నగర్ నుంచి కాబట్టి వారు ఆ ప్రాంతం బిడ్డ గనుక అతనికి అవగాహన ఉంది కనుక చెప్పారు వారు. సో ఇప్పుడు ఎత్తిపోతలను తిప్పిపోతల అని అన్నారు. ఈ తిప్పిపోతల అనేది మీరున్న 5 సంవత్సరాలు అవసరం పడలే. 21 నుంచి 25 వరకు కూడా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ ఎంత, మొత్తం లిఫ్ట్ చేసిన దానిలో యూజ్ అయింది ఎంత? ఇప్పుడు నా దగ్గర నేను లెక్కలు లేవు, కానీ నేను అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా లేను. వాస్తవానికి మేడిగడ్డ ప్రారంభమైన తర్వాత నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాను, నీటిపారుదల శాఖ మంత్రిగా లేను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీళ్లు ఎత్తిన మాట వాస్తవం. ఎస్ఆర్ఎస్పీలో కరువు పడితే కూడా ఎల్ఎండి కింద ఆయకట్టుకు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినాం. ఈవెన్ కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతానికి కూడా కాళేశ్వరం నీళ్లు వెళ్లి అక్కడ కూడా పంటలకు సప్లిమెంట్ చేసినాము. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కూడా కాళేశ్వరం నీళ్లు వెళ్ళినాయి. ఇందాక నేను చెప్పిన చూసారా, కొండపోచమ్మ నుంచి కాళేశ్వరం నీళ్లు అనట్లేదు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ఎస్ఆర్ఎస్పీ నీళ్లు లేకపోతే ఈ ఎల్లంపల్లి నీళ్లు అని కాంగ్రెస్ అంటున్నారు. సిస్టమ్ ఏది? ఎల్లంపల్లి నుంచి మోటార్లు వస్తే అది కాళేశ్వరం మోటార్ కాదా? మేము ఖర్చు పెట్టిన 87,000 కోట్లలోనే పెట్టిన నీళ్ళు. ఇప్పుడు ఒక వన్ థింగ్ భరత్ గారు, ఎస్ఆర్ఎస్పీ అయినా గోదావరి, ఎల్లంపల్లి అయినా గోదావరి, మేడిగడ్డ అయినా గోదావరి, ఏ నీళ్ళు అయినా గోదావరి నీళ్లే. కానీ సిస్టమ్ కాళేశ్వరం, అది మర్చిపోతున్నారు. ఈ గోదావరి నీళ్ళు ఇది కాళేశ్వరం నీళ్ళని ఉండవు, ఏదైనా గోదావరి నీళ్ళే. సిస్టమ్ ఈ ప్రభుత్వము మా మీద ఒక దుష్ప్రచారం చేసింది గనక కాళేశ్వరం నీళ్లు కాదు అని ఒక అబద్ధపు మాటలు మాట్లాడుతుండ్రు. ఫ్యాక్ట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోదావరి. సో నీళ్లు నడిచే సిస్టమ్. ఇప్పుడు మేడిగడ్డ, మనం ఇందాక మిడ్ మానేర్ అన్నారు, మిడ్ మానేర్ లో మోటార్ వస్తున్నామండి. ఏ మోటార్ అది? ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం? ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ టనల్ గానీ, మోటార్ గానీ, పంప్ హౌస్ గానీ? మీకు వాళ్ళు ప్రాణహిత చేవెళ్ల డిజైన్ అని చెప్తారు. ప్రాణహిత చేవెళ్లలో కూడా ఖర్చు ఎవరు పెట్టిండ్రు? ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. 8 సంవత్సరాలు అప్పుడు మీరు గవర్నమెంట్ ఉండి ఎందుకు పర్మిషన్ తేలేదు? ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయినా తట్టెడు మట్టి, ఇంక మీరు దిగిపోయే టైమే 2 ఏళ్ళు ఉన్నది, ఇంక ఇప్పటికి తట్టెడు మట్టి ఎత్తలేదు కదా. అంటే మీరు అన్ని ఫాల్స్ మాటలు మాట్లాడతారు తప్ప నిజాయితీ లేదు. ఒకటి, ఎక్కడ ప్రాణహిత దగ్గర మీరు ప్రతిపాదించిందో నీళ్లు లేవని చెప్పింది. మేము మార్చి మేడిగడ్డ దగ్గర పెడితే 280 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అవుట్ ఆఫ్ 280, 240 టీఎంసీ మీరు వాడుకోవచ్చు అని అనుమతి తెచ్చినాం కదా మేము. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఓకే సార్, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ కూడా ఒకసారి రివర్స్ పంపింగ్ చేశారు కెనాల్ ద్వారా, బట్ మళ్ళీ వాటర్ వచ్చేసినాయి ఎస్ఆర్ఎస్పీ కూడా. ఒక సంవత్సరం వచ్చినాయి, ఒక సంవత్సరం రాలేదు. ఒక సంవత్సరము యూజ్ అయ్యి దాని లక్ష్మీ పంప్ హౌస్ గానీ, సరస్వతి పంప్ హౌస్ గానీ, ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు గానీ, జగిత్యాల ఆయకట్టు కూడా వాడుకున్నాం కదా. ముఖ్యంగా ఫ్లడ్ ఫ్లో వల్ల చొప్పదండి ప్రాంతం గానీ, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, బాల్కొండ, కరీంనగర్, ఈ నియోజకవర్గ రైతులకు ఆ ఫ్లడ్ ఫ్లో రివర్స్ పంపింగ్ ద్వారా 1000 ఎకరాలకు మేలు జరిగింది. మొన్న కూడా ఆన్ చేసింది కదా. మొన్న యాసంగిలో కూడా ఆ రివర్స్ పంపింగ్ సిస్టమ్ ను వాడుకొని నేను చెప్పిన ఈ 5 నియోజకవర్గాలకు ఆ వరద కాలువ ద్వారా నీళ్లు అందించారు రివర్స్ పంపింగ్ ద్వారా. మొన్న యాసంగిలో ఎండాకాలం ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వెళ్లి మోటార్ లాంచ్ చేసినారు. ఓకే, సో ఇప్పుడు మేడిగడ్డ కుంగింది, 7th బ్లాక్ లో నష్టం జరిగింది. దీని రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరు వహిస్తారు? సరే, ఎవరు వహించినా చట్ట ప్రకారంగా దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు అదొక కారణం, మీరు ఓటమిలో. నేను ఒక మాట ఏంటండి, ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. కట్టింది కాంగ్రెస్, కొట్టుకుపోయింది కాంగ్రెస్ టైంలో. ఎవరు బాధ్యత వహించాలి? అదే విధంగా ఎస్ఎల్బిసి టనల్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్, మొన్న కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయింది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? అది ఎవరు బాధ్యత వహించాలని చట్టం డిసైడ్ చేయండి. కానీ దాన్ని రిపేర్ చేసి దాన్ని ఉపయోగించాలన్నా వద్దా? ఇప్పటిదాకా మీరు పెద్దవాగును పట్టించుకోలేదు, ఎస్ఎల్బిసిని అయితే చేస్తున్నారు. అదే విధంగా కాళేశ్వరం చేయొచ్చు కదా. కానీ 28 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినప్పుడు ఏం, కానీ మేడిగడ్డ 15 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు, 15,000 క్యూసెక్లు వచ్చినప్పుడు కూలింది. 15,000 వచ్చినప్పుడు ఏం కూలేదు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పిల్లలు కుంగిన మాట వాస్తవం, దాంట్లో ఫీల్ అయ్యేది ఏముంది. బట్ ఇష్యూ ఇక్కడ మీరు గమనించి, మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందనే తప్పుడు ప్రచారం చేయొద్దు. కాళేశ్వరంలో 100
ప్రాజెక్టుల సమూహం కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. ఉందా కాళేశ్వరం పేరు మీద? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, పంప్ హౌజ్లు, అదేవిధంగా ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 7, ప్యాకేజ్ 8, లక్ష్మీ పంప్ హౌజ్, పార్వతీ పంప్ హౌజ్, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజ్లు, 16 సబ్ స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం కొట్టుకుపోయిందంటే అది మూర్ఖులు మాట్లాడే మాట. అసలు కాళేశ్వరంలో 100 భాగాల్లో ఒక భాగములో ఆ ఒక మేడిగడ్డలో 7 బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో 3-4 పిల్లలు గుంగినాయి. అది రిపేర్ చేసుకొని వాడుకునే తెలివి లేక 32 నెలల సమయాన్ని వృధా చేసి ఇవాళ కరువు వస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇబ్బంది పడతా ఉంది. నిజంగా రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది మీ తప్పుడు చర్యల వల్ల. సార్ లింక్ 1 లో అన్ని ప్రాబ్లం వచ్చాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 కూడా ఎవరు చెప్పిండ్రు? ప్రాబ్లమే. ఎవరు చెప్పిండ్రు? అన్నారంలో ఎప్పుడైనా నీళ్ళు ఆగినాయా? సుందిల్లలో ఆ ఇబ్బంది వచ్చిందా? చెప్పింది కదా. ఎన్డీఎస్ఏ అనేది అదొక మళ్ళా నేను దాంట్లో పోతే అదొక పెద్ద ఇష్యూ. ఎన్డీఎస్ఏ ఎవరు కట్టిండ్రండి? ఇదే పోలవరం ఎవరు కట్టిండ్రండి? ఇదే ఎన్డీఎస్ఏ కట్టింది. ఇగో ఇది పోలవరం ప్రాజెక్టు మొత్తం 10 సార్లు ఫెయిల్ అయింది. 6,856 కోట్ల నష్టం జరిగింది. ఎన్డీఎస్ఏ డయాఫ్రామ్ వాల్ ఏమేం కూలేదు చదవమంటారా? ఒకసారి డ్యామేజ్ అండ్ వాష్ అవుట్ ఆఫ్ డయాఫ్రేమ్ వాల్ ఆఫ్ మెయిన్ డ్యామ్ 996 కోట్ల నష్టం. స్కోర్ ఆఫ్ మెయిన్ డ్యామ్ ఫౌండేషన్ 2000 కోట్ల నష్టం. స్కోర్ ఆఫ్ ఫౌండేషన్ గ్యాప్ 1 డ్యామ్ 500. స్కోర్ ఆఫ్ వాష్ అవుట్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ డయాఫ్రేమ్ వాల్ 500 crores. ఫంక్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ 500 కోట్లు. స్కోరింగ్ ఆఫ్ డంప్ హిల్ బండ్ ఎట్ స్పిల్వే అండ్ అప్రోచ్ ఛానల్ రెస్టోరేషన్ 1000 crores. ఇట్లా 11 సార్లు పోలవరం ప్రాజెక్ట్ ఇదే గోదావరి నది మీద, ఇదే మేడిగడ్డ తర్వాత ఉండే పోలవరం ప్రాజెక్టు 11 సార్లు కొట్టుకుపోయింది. ఇది ఎవరు కట్టినరు? ఈ ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ అంటే ఎవరు? చంద్రశేఖర్ అయ్యర్ ఎవరైతే మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండో ఆ చంద్రశేఖర్ అయ్యర్ కట్టిన పోలవరమే 11 సార్లు కొట్టుకుపోయింది. ఎవరైతే 11 సార్లు కొట్టుకుపోవడానికి కారణమైన కట్టిన చంద్రశేఖర్ ఆయన వచ్చి దీని మీద రిపోర్ట్ ఇస్తే దాని శాంటిటీ ఏంది? మరి దీనికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోలేదు? ఇక్కడ ఎందుకు ఎన్డీఎస్ఏ చర్యలు తీసుకోలేదు? ఇక్కడ కూలిపోయినా కొద్దీ కట్టుకుంటూ పోయినరు. ఈడ మాత్రం ఈ డ్రామాలు చేస్తుండ్రు. బేసికల్లీ ఎన్డీఎస్ఏ ఈజ్ ఓన్లీ అన్ అడ్వైజరీ బాడీ. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్డీఎస్ఏ భుజం మీద తుపాకీ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది. ఎన్డీఎస్ఏ ఎప్పుడు కూడా బాధ్యత తీసుకోదు. ఎన్డీఎస్ఏ ఎప్పుడు కూడా డ్యాములు తిరిగి నిర్మించదు. దే ఓన్లీ గివ్ సజెషన్ అండ్ అడ్వైస్. నువ్వు దాన్ని తీసుకొని పూర్తి చేసుకోవాలి తప్ప. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 3 నెలల్లో నాకు సమయం ఇవ్వండి, నీ లెటర్ రావో తెచ్చి చూపిస్తా అని చెప్పిన. ఎందుకు బ్యాకప్ అయింది గవర్నమెంట్? నేనే మంచి స్పష్టంగా చెప్పినండి. మళ్ళీ ఏదో దానికి నాకు మంత్రి పదవి కొత్త కాదు. నేను 13 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినా నాకు మంత్రి పదవి అవసరం లేదు. నాకు కొత్త అంతకంటే కాదు. నాకు కారు వద్దు, ప్యాన్ వద్దు, ఫ్యూన్ వద్దు, జీతం వద్దు, ఏమీ వద్దు. ఒక్కటే మీతో అయితే లేదు కదా, నాకు అవకాశం ఇవ్వండి. 3 నెలల నీళ్లు తెచ్చి చూపించకపోతే రాజకీయాలనే వదులుకుంటా అన్న. గవర్నమెంట్ మళ్ళీ తిట్టదండకం అందుకు. ఇప్పుడు కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు, నీళ్లు ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయి. ఇలా మీరు తిట్టదండకం ఎందుకు అంటుకుంటున్నారు? సబ్జెక్ట్ ఉన్నోడైతే విషయం ఉంటే మీరు విషయం మీద మాట్లాడతారు. కానీ మీరు చూస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని తిట్టే కార్యక్రమం, ఎత్తున్నాడు, పొడుగున్నాడు, తాట్సెట్ అంటున్నాడు, ఇవి ఎవరికి కావాలండి? నీళ్లు కావాలి. నీళ్ల గురించి మాట్లాడేవా అంటే రేవంత్ రెడ్డి బూతులు అందుకుంటున్నాడు. విషయం ఏంటంటే నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. మేడిగడ్డ రిపేర్ చేయకుండానే దానికి ఇంకో 6 నెలలో సంవత్సరమో మీరు టైం పడుతుంది అంటే 3 నెలలు ఏం చేస్తారు మీరు? కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాము, అన్నారం నీళ్ళు తెస్తాం, సుందిల తెస్తాం, ఎల్లంపల్లి తెస్తాం, మొత్తం సిస్టమ్ అంతా నడుపుతాం. దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. రివైవ్ కూడా 3 నెలలు చేయొచ్చా? మేడిగడ్డ రివైవ్ మీరు డిజైన్ చేయలేదు కదా. ఒకసారి డిజైన్ చేసేస్తే 3-4 నెలల్లో ఒక సీజన్ లో చేయొచ్చు. దాన్ని పెద్ద విషయం. అన్నారం సుందిల రిపేర్ అవసరం లేదు. ఓన్లీ గ్రౌటింగ్ అండ్ మినిమం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్దని చెప్తున్నారు. శాస్త్రి గారు బ్లాక్స్ కొట్టుకపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 శాటిలైట్ పిక్చర్స్ కూడా చూపించారు. ఒకవేళ అట్లాంటి ఏదైనా ఉంటే ఆ బ్లాక్స్ తిరిగి పెట్టాలి. గ్రౌటింగ్ ఏదైనా అవసరం ఉంటే చేసి నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అన్నారం సుందిలలో నీళ్లు ఎత్తడానికి పూర్తి అవకాశం ఉంది. రాజకీయాలు పక్కన పెట్టి ఎలినినో పరిస్థితుల దృష్ట్యా, కరువు పరిస్థితుల దృష్ట్యా, రేపు కరెంటు ఉత్పత్తి కోసం, రేపు హైదరాబాద్ మంచినీళ్ల కోసం ప్రభుత్వం నీళ్లు ఎత్తే అవకాశం ఉందని ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు చెప్పిండ్రు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, మీరు చెప్పిన శాస్త్రి గారు కూడా చెప్పిండ్రు. కాలర్ ఉన్నారు తిరుపతి రెడ్డి USA నుంచి.
తిరుపతి నమస్తే భరత్ గారు, నమస్తే హరీష్ అన్న. నమస్తే. మీరు ఈ మధ్య అమెరికాకు వచ్చినప్పుడు కూడా మీతో 1-to-1 డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మాకు కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇప్పుడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భరత్ గారు, మీకు స్పెషల్ థ్యాంక్స్. మీరు కాళేశ్వర జలాలను వాడుకుంటే నష్టం ఎంత, లాభం ఎంత అనేది ఒక అర్థవంతమైన చర్చ గత వారం రోజుల నుంచి తెలంగాణ ప్రజలకు వివరిస్తున్నారు ఇటువంటి విపత్కర కాలం లోపల. ఇప్పుడు సూపర్ ఎలినినో ఎఫెక్ట్, ఇది మామూలు ఎలినినో ఎఫెక్ట్ కాదండి. నేను కూడా ఒక సైంటిస్ట్ ను. దాని యొక్క వచ్చేటువంటి దుష్పరిమాణాలు రానున్నటువంటి ఒక నెక్స్ట్ దశాబ్ద కాలం ఎట్లుంటాయో తీవ్రంగా మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ చర్చలో పాల్గొనాలి. హరీష్ అన్న ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అన్న, ఒక బేసిక్ క్వశ్చన్ అన్న, మీ టెన్యూర్ లో మీరు అక్కడ తెలుసు ఎంత ప్రయారిటీ ఇచ్చి ప్రాజెక్టు కట్టినరో, నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తించారు. ఎందుకంటే ఆనాటి కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువుల నుంచి మోక్షగూడెం విశ్వేశ్వరయ్య గారి దార్శనికతతో నిజాం నవాబ్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టి, అట్లనే ఈ ఆధునిక దేవాలయం కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో పెద్ద ఆయన కేసీఆర్ గారి దార్శనికతతో మీరు ఎంత కృషి చేశారో మేము కళ్ళతో చూసినాం. మహబూబాద్ ఏరియా లోపల నా చిన్నప్పటి నుంచి కూడా కళ అన్న, కాలువల ద్వారా చెరువులు నిండాలనేది. కానీ గత 9 ఏళ్ల మీ కృషి వల్ల నడి ఎండాకాలంలో మా పర్వతగిరి చెరువు కూడా అలుగుపోయడం మేము చూసినాం. ఇది ఒక్కటి వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆయా ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక స్థిరత్వానికి ఈ వాటర్ అనేది చాలా పనిచేస్తుందన్న. మీరు అన్నట్టు రేపు ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్ లో ఇండస్ట్రీస్ కు వాటర్ రాలక, త్రాగునీరు దొరక కుప్పగూలే పరిస్థితి ఉంది. మత్స్య పరిశ్రమ పోతుంది, అనేక పరిశ్రమలకు ఇబ్బంది అవుతుందా. ఎందుకంటే వాటర్ కోసం ఇక్కడ అమెరికాలో కూడా మేము చూస్తున్నాం, చాలా డ్రాట్ ఏరియాస్ ఉంటాయి. ఏది ఆరిజోనా, కాలిఫోర్నియా, అక్కడ 1930లోనే 180 మిలియన్లు పెట్టి హూపర్ డ్యామ్ కట్టారు, పార్కర్ డ్యామ్ కట్టారు. ఇవాళ కొన్ని దాదాపు 100 బిలియన్లు కూడా కావచ్చు. మన చెన్నై నగరాన్ని కూడా చూసాం, తెలుగంగ ప్రాజెక్టు వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మన దగ్గర నుంచి వాటర్ పట్టుకపోయారు అనేది చూసాం. ఇప్పుడు 9 లక్షల కోట్లు మిడిల్ ఈస్ట్ లో ఓన్లీ డీసాలినేషన్ కు, అంటే ఒక్క లీటర్ వాటర్ తయారు కావాలంటే పెట్రోల్ కంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అన్న. అది చేస్తున్నారు, ఆ ప్రాధాన్యత గుర్తించారు, చేసారు. మీకు హ్యాట్స్ ఆఫ్ హరీష్ అన్న. కానీ అన్న, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఆరోపణలు ఎన్నున్నా, ఎవరేమనుకున్నా కూడా రైతుల భవిష్యత్తు కోసం ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే వ్యవస్థీకృత శాస్త్రీయమైనటువంటి విధానాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలనేది ఇంకా మీరు కూలంకుషంగా ప్రజలకు వివరించాలా. నెంబర్ 2 అన్న, ఒకటే, ఇది మేజర్ క్వశ్చన్, ఎప్పుడన్నా మనం ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా మనకు? సుందిల్లా, ఇప్పుడు అన్నారం ప్రాజెక్టు పూర్తిగా నింపితే మనకేమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్? అన్నారం సుందిల్లలో ఏ ఇబ్బంది కూడా రాలేదు. నార్మల్ గా ఒక కొత్త బ్యారేజ్ కానీ కొత్త రిజర్వాయర్ కట్టినప్పుడు సీపేజ్ అనేటువంటిది రెగ్యులర్ గా వచ్చేటువంటి అలాంటి సీపేజెస్ ని గుర్తించారే తప్ప సీరియస్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నారం సుందిల్లలో రాలేదు. తుమ్మిడిహెట్టి ఆదిలాబాద్ కోసం ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేదు సార్? ఆదిలాబాద్ కోసము వార్ధా అనే ఒక ప్రాజెక్టు నిర్మించి దానికి ముందుకు తీసుకుపోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. దానికి కొంత పని కూడా ముందుకు పోయింది. బ్యారేజ్ కట్టలేదు కానీ కాలువలు తవ్వినాము, కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టాము. తర్వాత కేసీఆర్ గారు చెన్నూరు నియోజకవర్గానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను, మంచిర్యాల నియోజకవర్గానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను కూడా ప్రతిపాదించడం జరిగింది. సో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొంత ఉండడము, కానీ బీఆర్ఎస్ ఇస్ కమిటెడ్ టు యూటిలైజ్ వార్ధా ప్రాజెక్ట్. సో తుమ్మిడిహెట్టి దగ్గర డ్యామ్ కట్టడానికి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది, మీరు కట్టలేదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఎందుకు కట్టలేదు మరి? 3 ఏళ్ల నుంచి అసలు అపాయింట్మెంట్ దొరకలేదు మీకు మహారాష్ట్రలో ఇప్పటిదాకా. నేను నెల రోజులకే పోయినా, అపాయింట్మెంట్ పెద్ద ముచ్చట్నా. పోయి మహారాష్ట్రలో కూర్చొని ఓ రోజు వెనుకో ముందో నిన్ను కలిసేదాకా పోను అంటే నాకు అప్పటి కాంగ్రెస్ మంత్రి కలిసిండు, తర్వాత బీజేపీ మంత్రి కలిసిండు, ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మీ నిజాయితీ ఎట్లుంది అంటే 3 సంవత్సరాల నుంచి మీరు చర్చలే చేయలే మహారాష్ట్రతో. నాట్ ఈవెన్ యూ హ్యావ్ టేకెన్ ద అపాయింట్మెంట్. దట్ మీన్స్ దట్ షోస్ యువర్ కన్సర్న్. అప్పుడు 8 ఏళ్ళు వృధా చేసింది, ఇప్పుడు 3 ఏళ్ళు. 11 సంవత్సరాల్లో మీరు అనుమతి చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక మేము తుమ్మిడిహెట్టి కడతామంటే ఎవరి చెవులలో పూలు పెడుతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు ఉన్నాయి వచ్చే. ఇంకెప్పుడండి మీ టైం అయిపోయినాక 3 సంవత్సరాలు పడుతుందండి చర్చలకు? బీజేపీ మీకు హ్యాండ్ ఇన్ గ్లో ఉన్నదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తే సంవత్సరం అయినా ఇంకా టేకప్ చేయలేదు, సిబిఐ విచారణకు ఆదేశిస్తే టేకప్ చేయలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటారు. బీజేపీతో మేము కలిసి ఉంటే ఆ రోజు మా కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారు, ఎందుకు జైల్లో వేసి ఉంటారు? అప్పుడైతే కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది కదా. ఇఫ్ యూఆర్ ఇన్ హ్యాండింగ్ లో మా నాయకుడి యొక్క కుమార్తెను అరెస్ట్ చేస్తారా, జైల్లో వేస్తారా? అసెంబ్లీ సమయంలో అరెస్ట్ చేయలేదు, పార్లమెంట్ ఎప్పుడు చేసినా మేము ఒకవేళ వీఆర్ విత్ బీజేపీ, వై షీ వాజ్ అరెస్టెడ్?
ఎందుకు చేశారు ఇప్పుడు మరి ఇవన్నీ? ఇప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు? అసలు సిబిఐ కేసు- ఈడీ అసలు ఏదన్నా వేరే రాష్ట్రాల్లో పరుగులు పెడితే ఇక్కడ ఎందుకు నేను తెలంగాణ? అంటున్నా, మరి ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు వచ్చి ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలైతుంది, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ 100,000 కోట్ల లూటీ చేస్తున్నారని చెప్పి మాట్లాడిన ప్రధానమంత్రి గారు ఎందుకు రేవంత్ రెడ్డి మీద సిబిఐ ఈడీ వేయట్లేదు? రేవంత్ రెడ్డి బడే బై చోటే వేల బంధమేంది? రేవంత్ మేరే సాత్ ఆజావ్, నాతో రండి అని ప్రధానమంత్రి గారు అంటున్నారు. మరి దీని వెనుక ఉన్న కథ ఏందని మేము కూడా అడుగుతున్నాం. జనరల్ కన్సెంట్ లేదు కదా. బట్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. అంటే ఆరోపణలు చేయడానికి మేము కూడా చేయడం ఈజీ అంటున్నా. అసలు దేని మీద చేయాలి? మీరు ఘోష్ కమిషన్ వేసిండ్రు. ఘోష్ కమిషన్ చిత్తు కాగితము, ఇది చెత్త బుట్టలో పడేయండి, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టే చెప్పింది. ఇంకా ఘోష్ కమిషన్ రిపోర్టే చిత్తు కాగితం అయిన తర్వాత అసలు దేని మీద విచారణ టెక్నికల్ రీజన్ అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కేవలం టెక్నికల్ రీజన్, ఇక్కడ ముందు ఇచ్చిన తర్వాత వాళ్ళకి వాదనకు అవకాశం ఇవ్వలేదని తప్ప వాట్ ఎవర్ ఈజ్ రీజన్. ఇప్పుడు మీరు సిబిఐని దేని మీద విచారణ చేయమన్నారు? ఘోష్ కమిషన్ మీద చేయమన్నారు. ఘోష్ కమిషన్ చిత్తు కాగితం అయిన తర్వాత ఇంకా రిపోర్ట్ ఎక్కడిది, ఎంక్వైరీ ఎక్కడిది? ఘోష్ కమిషన్ తో సంబంధం లేకుండానే ఎట్లా చేస్తారు? వేర్ ఇస్ ద కేసు, వేర్ ఇస్ ద ఇష్యూ? విజిలెన్స్ రిపోర్ట్ దేని మీద ఇచ్చింది? ఇంజనీర్ల మీద ఇచ్చింది తప్ప పాలకుల మీద విజిలెన్స్ అనేది ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇట్ ఈస్ నాట్ టు ద పొలిటికల్ బ్యూరోక్రాట్స్. ఓకే సార్, కాలర్స్ ఉన్నారు. హుస్నాబాద్ నుంచి సిద్దిపేట నుంచి పోతురాజు గారు. హలో, పోతురాజ్. ఎస్, హలో నమస్తే పోతురాజు గారు. పోతరాజు వెంకటేశం వెంకటేశం చెప్పండి. చెప్పండి. అన్న నమస్తే. నమస్తే. నమస్తే నమస్తే అమ్మా, మీ ప్రశ్న అడగండి. అన్న, నేను సిద్దిపేట మైసమ్మ గుడి కాడ ఫోటో దిగిలేదు. ఓకే, చెప్పు వెంకటేశం. ఏం లేదన్న, ఇప్పుడు మీరు కాళేశ్వరం గురించి ఇంత క్లియర్ గా చెప్పారు, రికార్డ్ అంతా నీ దగ్గర ఉంది కదా. అవునమ్మా. కేవలం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు చేసిన వరకు చాలా అభినందనీయం. అవునమ్మా. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు ఆ కాళేశ్వరం కొద్దిగా కుంగినంత మాత్రాన ప్రతి పొలంలో కూడా ఒక ఒడ్డు పొంగ కుంగుతుంటది నీళ్లు, వాటర్ సోర్సెస్, భూమి అంత ఒక్క తీరు ఉండదు కదా. అవును. ఇప్పుడు అది ఒక్కటే పేరు నేను బదనాం చేయాలని చూసి ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నా సీఎం అభ్యర్థి అనేది వాళ్ళు గ్రహించుకొని అది నింపితే నీకు పేరు వస్తుంది, అది నింపకుంటే డ్యామేజ్ చేయాలని ఉంటే మీకు బదనాం రావాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అన్న. వెంకటేశం, ఇప్పుడు ఒక విషయం అయితే మీరు గమనించండి. మన సిద్దిపేట ప్రాంతంలో ఎండాకాలం వస్తే బోరు బండ్లు వచ్చి ₹1,000 రైతులు ₹1,00,000 కొత్త బోర్లు వేయడానికి పెట్టేవాళ్ళు. బావులు పూడిక తీయడానికి క్రేన్ల మీద ఖర్చు పెట్టేవాళ్ళు. మనం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత గత 5-6 సంవత్సరాల్లో బోరు బండి అనేది సిద్దిపేట అడుగుజాడల్లో కనబడలేదు, క్రేన్లు కనబడతలేవు. కావలసినంత నీళ్లు వచ్చి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా 1,000 ఎకరాల పంట పండిందంటే రంగనాయక సాగరు అది కాళేశ్వరంలో భాగంగా కట్టిందే కదా. మరి కాళేశ్వరంలో అంత చక్కగా పంటలు పండుతుంటే కూడా ఒక రాజకీయ దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం తప్ప కాంగ్రెస్ యొక్క ఆర్గ్యుమెంట్ లో నిజాయితీ లేదు అనే విషయం ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వెంకటేశం గారు, సార్ ఇప్పుడు మేడిగడ్డ కుంగింది, అది కుంగిందా పర్యవాసిందని మీరు అంటారు, కుంగింది అని వాళ్ళు అంటారు, కూలింది, మొత్తం ప్రాజెక్ట్ కూలింది, 1,00,000 కోట్లు అవినీతి అని అంటారు. సరే, 94,000 కోట్లు మొత్తం 87 అండి మేము ఖర్చు పెట్టింది. వాళ్ళు ఖర్చు పెట్టింది, వాళ్ళు పెట్టింది మొబైలైజేషన్ అడ్వాన్స్. వాళ్ళు పని చేయకుండా బిల్లు లేపిండ్రు. అంటే చేవెళ్ళ దగ్గర చేవెళ్ళ దగ్గర అది పనికి రాకుండా పోయింది. ఆ కాలువ ఎవడన్నా అసలు తమ్మిడిహట్టి బ్యారేజ్ కి అగ్రిమెంట్ లేదు, చేవెళ్ళ గడ పోయి పొక్కలు తవ్వుతారండి ఎవడన్నా? నీళ్ళు ఎత్తాల్సిన బేసిక్ ఎక్కడ పని చేయాలంటే మొట్టమొదటి నీ ప్రాధాన్యత ఏంది? తమ్మిడిహట్టికి మహారాష్ట్రను ఒప్పించి అక్కడ అగ్రిమెంట్ కూడా అట్లే చేశారు కదా రాజశేఖర రెడ్డి. కాలువలు దవ్వి వేశారు కదా. పోలవరంకు రెండు జరిగినాయి. పోలవరంకు మీకు వాటర్ అలొకేషన్ ఉంది, పోలవరంకు అనుమతి ఉంది, బచావత్ అవార్డులోనే పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది. పోలవరం హ్యాస్ గాట్ ఆల్ ది క్లియరెన్సెస్. రెండు సైమల్టేనియస్ గా జరిగినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ సమయంలో సరే ఎవరేమన్నా ఒక పబ్లిక్ మిమ్మల్ని పని చేశారు. మేడిగడ్డ కరెక్ట్ ఒక 1.5 మంత్ ముందు కూలడం వల్ల పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఎఫెక్ట్ చూపించింది. ఇది జరగకుండా చేయలేరా? ఎందుకంటే అప్పుడు రమణారెడ్డి ఇంజనీరు ఆల్రెడీ దీనిలో ప్రాబ్లం ఉందని చెప్పారు. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ లేకపోవడం ఒక ప్రాబ్లమా? ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు లేరు, ఎందుకంటే కేసీఆర్ చేతిలోనే ఉంది. పట్టించుకోలేదు పెద్దగా దాన్ని. అసలు పట్టించుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు అంటారు. దాంట్లో 2 ఇష్యూలు అండి. సరే, కొన్ని దురదృష్టవశాత్తు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినాక ఈ పిల్లర్ కుంగడం వల్ల సమస్య వచ్చింది. ఒక 6 నెలల ముందు జరిగితే ప్రభుత్వం ఉంటుండే, కేసీఆర్ గారు దాన్ని రిపేర్ చేసేవాళ్ళు, ఇష్యూవే ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ దాన్ని రాజకీయంగా వాడుకొని ఆ రోజు 1,00,000 కోట్ల అవినీతి అని, 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందని ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకుపోయి రాజకీయంగా లబ్ధి పొందారు. నా దృష్టిలో ఇప్పుడు అదే కాళేశ్వరం బీఆర్ఎస్ ని గెలిపిస్తుంది.
ఇప్పుడు ప్రజలకు క్లారిటీ వచ్చింది. 3 ఏళ్ళు అయింది, వీళ్ళుగా పిల్లర్ రిపేర్ చేస్తలేరు, కావాలని దుష్ప్రచారం చేసిండ్రు. నిజానిజాలు ఇవాళ ఒకటి ప్రజలకు తెలిసి వచ్చినాయి. కాళేశ్వరం సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది, మాకు మిడ్ మానేర్ ద్వారా మోటార్లు నడుస్తున్నాయి, ఎలంపల్లి ద్వారా మోటార్లు నడుస్తున్నాయి. ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగము. గత 2 సంవత్సరాలు పంటలు పండినాయి. ఇప్పుడు కరువు వస్తే మేడిగడ్డ మరమ్మతు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తప్పుడు చర్యల వల్ల ఇది పోయిందని నా దృష్టిలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే రేపు బీఆర్ఎస్ ని గెలిపిస్తారు. పోయిన చోటే డెఫినెట్ గా ఇదే కాళేశ్వరం ఇప్పుడు వరం అవుతుంది బీఆర్ఎస్ గెలుపుకు. ఎందుకంటే ప్రజలకు కాంగ్రెస్ యొక్క దుష్ప్రచారము, వాళ్ళ దుర్బుద్ధి, వాళ్ళ దురాలోచన అనేది ప్రజలకు అర్థమైంది కనుక ఈ ఎన్నికల్లో కాళేశ్వరమే మాకు వరం అవుతుంది అనేది నా నమ్మకం. నంబర్ 1. నంబర్ 2, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ అనేది కేసీఆర్ గారు ఈఎన్సీ గారికి పూర్తి అధికారాలు ఇచ్చి రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు మెయింటెనెన్స్ కు మీరు ప్రతిసారి గవర్నమెంట్కి వస్తే ఆలస్యం అవుతుంది, ఇవి యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వారు 300 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఇస్తూ ఈఎన్సీనే పూర్తి అధికారాలు ఇస్తూ ప్రభుత్వం వాళ్ళకు పవర్స్ ఇచ్చింది. సరే, అది ఎక్కడ లోపం జరిగింది అనేటువంటిది ఇప్పుడు మేమేమో గవర్నమెంట్ లో లేము, మేము ఉండుంటే దాన్ని ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాము. బట్ అయినా వీఆర్ ఇంటూ ఎలక్షన్, ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. ఎలక్షన్ క్యాంపెయిన్ 2021 నుంచి సాటిలైట్ పిక్చర్ చూస్తే బ్లాక్స్ కొట్టుకుపోయినాయి. 6 నెలల నుంచి స్టార్ట్ అయింది దాంట్లో పెద్ద విషయం ఏముందండి, బ్లాక్స్ పోతే మళ్ళీ దాన్ని ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లకు ఫ్రీడమ్ ఇచ్చారు అని అంటారు. మరి డిజైన్ లో ఇంజనీర్లు ఇన్వాల్వ్ కాలేదా? పొలిటికల్ లీడర్షిప్ ఇంజనీర్లు అనుకున్నారు. హరీష్ రావు, కేసీఆర్ ఇంజనీర్లు అనుకుని చేశారు, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు అంటారు. విల్ ఇట్ బి పాసిబుల్ అండి? ఫైల్స్ లేవా, నోట్స్ ఉండవా, డిజైన్ చేసేది సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఉండదా? ఈ డిజైన్స్ అన్ని ఢిల్లీకి సెంట్రల్ వాటర్ కమిషన్ కి పంపిస్తే వాళ్ళన్నింటినీ రివ్యూ చేసి ఒక్కొక్క వింగ్ ఉంటుంది, 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సెంట్రల్ వాటర్ కమిషన్ లో. ప్లానింగ్ డిపార్ట్మెంట్, డిజైన్స్ డిపార్ట్మెంట్ అందరూ వీటన్నిటిని చూసి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా క్లియర్ చేసింది కదా. ఇది ఏదో మేము చేయడానికి మేమే ఇంజనీర్లం కాదు కదా. వి ఓన్లీ ప్రాజెక్టు ప్రభుత్వం సంకల్పిస్తుంది, నీళ్లు తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎగ్జిక్యూట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అంతా కూడా డిపార్ట్మెంట్ మీద, ఇంజనీర్స్ మీద ఉంటుంది. అంటే మీరు ప్రెషర్ తీసుకొచ్చారు ఇంజనీర్ల మీద, చాలా ఏ రకమైన ప్రెషర్? ఏం ప్రెషర్ తెస్తారు? తొందరగా కంప్లీట్ చేయమనో. అందులో తప్పేముంటది? ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ పోరాడి తెలంగాణ సాధించినటువంటి పార్టీ త్వరగా నీళ్లు ఇవ్వాలి అని రైతులు కోరుకోవడాన్ని హర్షించాలి తప్ప మీరు దాంట్లో తప్పేముంటది? అందులో దానికి టెండర్ పిలిచినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వాలో డిసైడ్ అయి ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ లో పూర్తి చేయండి, ఆ టైం ఫ్రేమ్ లో మీరు నిర్ణయించిన టైం ఫ్రేమ్ లో పని చేయండి అని ప్రభుత్వం కోరడాన్ని హర్షించాలి, అభినందించాలి. తొందరగా నీళ్లు ఇచ్చే తాపత్రయాన్ని, ఉద్యమ స్ఫూర్తితో చేసిన పనిని అభినందించాలి. ఇప్పుడు మేము ఇదొక్కటే కాదు కదండి, ఇలా కలువకుర్తి, నెట్టంపాడు, భీమా పూర్తి చేసినాం, పంప్ హౌస్లు పూర్తి చేసినాం, నీళ్లు ఇచ్చినాం, అవి ఇంటాక్ట్ నడుస్తున్నాయి కదా. మేము కట్టిన సీతారామ మొన్న పోయి మీరు మోటార్లు ఒత్తితే ఇలా ఖమ్మం జిల్లాలో నీళ్లు బారుతున్నాయి కదా. మేం చేసిన దేవాదులో పోయి మీరు మోటార్లు ఒత్తితే ఇవాళ నీళ్లు బారుతున్నాయి కదా. మేము కట్టిన భక్త రామదాస్ ప్రాజెక్టు మీరు ఒత్తితే ఇవాళ నీళ్లు బారుతున్నాయి కదా. మేము కట్టిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ నీళ్లు ఒత్తితే ఇవాళ నీళ్లు బారుతున్నాయి కదా. అవన్నీ ప్రాజెక్టులు ఇంటాక్టే ఉన్నాయి కదా. అవన్నీ ప్రాజెక్టులు పూర్తిగా పనిచేస్తున్నాయి కదా. మరి అక్కడ బీఆర్ఎస్ కి ఎందుకు క్రెడిట్ ఇయ్యరు? అవన్నీ మిడ్ మానేర్ ఎవరు పూర్తి చేసినారు? మేమే కదా పూర్తి చేసింది. మరి అక్కడ నీళ్లు బారుతున్నాయి కదా. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేసింది. ఈ లోయర్ పెనుగంగా మేం కడితే రేవంత్ రెడ్డి పోయి మొన్న ఆదిలాబాద్ లో ఇనాగ్రేషన్ చేసిన నీళ్లు బారుతున్నాయి కదా. హూ హాస్ డన్ ఆల్ దీస్? ఆదిలాబాద్ నుంచి లోయర్ పెనుగంగ నుంచి ఖమ్మం జిల్లా సీతారామ దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం కడితేనే ఇలా రాష్ట్రంలో నీళ్లు బారుతున్నాయి. ఇంజనీర్లకు ఫ్రీడమ్ ఇవ్వలేదు మీరు, ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఇది అసలు సాయం చేసేవాళ్ళు కాదు. మరి మీరు ఫ్రీడమ్ ఇస్తే ఇలా పెద్దవాగు ప్రాజెక్ట్ ఎందుకు కొట్టుకుపోయిందండి? మీరు ఫ్రీడమ్ ఇస్తే ఎస్ఎల్బీసీ ఎందుకు కొట్టుకుపోయిందండి? మీ గవర్నమెంట్ వచ్చిన కూడా ఇప్పుడు 4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, పెద్దవాగు కొట్టుకుపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలిపోయింది. మరి మీరు కూడా ఫ్రీడమ్ ఇవ్వలేని అనాలా నేను? మీ డిజైన్ లోపం ఉందనాలా? మీరు ఒత్తిడి తెచ్చింది అనాలా నేను? మీరు తొందరపాటు చర్యల వల్ల ఎస్ఎల్బీసీ తొందరగా పూర్తి చేయాలని ఇంజనీర్ల మీద మీరు ఒత్తిడి తేవడం వల్లనే కూలిపోయి 8 ప్రాణాలు పోయినాయని నేను కూడా ఆరోపణ చేయొచ్చు కదండి. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. వాట్ ఎవర్ ఏదైనా డిపార్ట్మెంట్ ఇంజనీర్లు చేస్తారు, దాన్ని రెక్టిఫై చేసి రాష్ట్రానికి ఎట్లా మేలు కావాలి, ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలని ఆలోచించాలి. కానీ బురద రాజకీయాలు చేస్తే జరగబోయే పరిణామాలకు, జరిగే ఇబ్బందులకు బేసిక్ గా అంటే కాంగ్రెస్ ఏంటంటే కమిషన్ల కోసం మొత్తం రీడిజైన్ చేశారు. కమిషన్ల ఇంజనీర్లు కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు, 2-3 ఎవరు లేరు. ఏసీబీ కేసులు వాళ్ళ మీద, రిటైర్ అయిన వాళ్ళ మీద నువ్వు పగబట్టి మేము ఇంత అబద్దాలు చెప్పినాము, ఇంత ప్రచారం చేసినాము, ఏదో రకంగా చేయాలని రిటైర్డ్ అయిన 74 ఏళ్ల ఇంజనీర్ మీద రైడ్ చేసి
అది కరప్షన్ చేస్తుందో ఇంటి మీద రైడ్ చేసి మిస్అప్రాపరేషన్ అని ఒక తప్పుడు కేసు 200 కోట్ల 300 కోట్ల ఆస్తులు ప్రూవ్ అయిందా కోర్టు జడ్జిమెంట్ వచ్చిందా? నువ్వు కావాలని ఇరికిచ్చి బురద రాజకీయాలు చేస్తున్నావు, ఇంత ప్రచారం చేసినావు, ఏదో ఒకటి చేయాలని చేసే ప్రయత్నమే తప్ప ఎక్కడ ఫైనల్ ప్రూవ్ అయింది, ఎక్కడ చర్చ జరిగింది దాని మీద? ఇదంతా కూడా తప్పుడు. కమిషన్లు కాంగ్రెస్ కి అలవాటు. మీరు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 3,000 కోట్ల రూపాయలు ఇదే ప్రాణహిత చేవెల్లో బిల్లులు లేపిండ్రు. పని చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు. మేము వాటన్నిటిని రద్దు చేసి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా పనిచేసినాం. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కట్టిండ్రు, వైల్డ్ లైఫ్ లో ప్రాజెక్ట్ నిరికిచ్చిండ్రు. మేము నీళ్లు లేని చోట నుంచి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా నీళ్లు ఉన్న చోటకి మార్చి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసే ప్రయత్నం చేసినాం. 8 సంవత్సరాలు వైల్డ్ లైఫ్ లో ప్రాజెక్ట్ నిరికిచ్చి తట్టెడు మట్టి మీరు ఎత్తక తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తే మేము ప్రత్యామ్నాయం పెట్టి పనులు పూర్తి చేసి 6 సంవత్సరాలుగా అద్భుతమైన పంటలు ఇవాళ తెలంగాణలో పండడానికి బీఆర్ఎస్ కారణమైంది. ఒక కాలర్ నరేష్ వరంగల్ నుంచి ఉన్నారు. తర్వాత వి ప్రకాష్ గారు కూడా ఏదో మాట్లాడతారట మీతో. నరేష్ వరంగల్ నుంచి. ఎస్ నరేష్ గారు. వైఎస్ఆర్ 9 అయింది. హలో నరేష్ గారు. వెళ్ళాలి. విజయ్ గారు వరంగల్ నుంచి. ఎవరు? నరేష్ గారా? రైట్. కుమార్ గారు ఉన్నారా హైదరాబాద్ నుంచి? కానీ మనం 1 అవర్. కుమార్ గారు నమస్తే, చెప్పండి. హలో చెప్పండి కుమార్ గారు, వినపడుతోంది, చెప్పండి. నమస్తే మేడం, నేను చెప్తాను. చాలా రోజుల నుంచి చూస్తున్నా మేడం. చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మేడం, తెలంగాణ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మాకు చాలా రోజుల నుంచి వెళ్ళి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఇటువంటి అవకాశం వస్తే పార్టిసిపేట్ చేద్దామని ఈరోజు కాల్ కనెక్ట్ అయింది. అందరికి హర్ష సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ ప్రాజెక్ట్ అనేది మల్టిపుల్ పర్పసెస్ మేడం, నాట్ ఓన్లీ ఇరిగేషన్ తో పాటు డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కనుక్కొని ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వచ్చినప్పటికీ ఇవి కాళేశ్వరం వాటరే మేడం. కాలువలు గ్రామాలలో కాలువలు కూడా తీసింది కాళేశ్వరం ద్వారానే. ఒక విలేజ్ లో ఒక కాలువ తీయాలంటే రైతుల నుంచి వాళ్ళ భూములు తీసుకొని కట్టాలంటే అంత చిన్న పని కాదు మేడం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తే 86 పిల్లలు ఉన్నటువంటి మేడిగడ్డలు ఒక 3 పిల్లలు కుంగిపోయిన దాన్ని ఇంత పెద్ద భూతద్దంలో పెట్టి చేసిన వాళ్ళ మీద అపనింద లేయడం ద్వారా చాలా మంది ఎమోషనల్ ఫీల్ అవుతుంది మేడం. ఇది నా దృష్టిలో మీకు తీసుకొద్దామని కాల్ చేసి. 1,00,000 ఎకరాల భూసేకరణ అండి. 1,00,000 ఎకరాల భూసేకరణ చేయాలంటే ఎంత కష్టమైంది, ఇన్ని రిజర్వాయర్లు కట్టాలంటే నిజంగా కూడా కదా. ఇప్పుడు భూమి పోయిన వాడికి మా మీద కోపం ఉంటుంది, కానీ లక్షల మంది ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, 100 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ ప్రాజెక్టులు కట్టినాం. ఇవాళ మల్లన్న సాగర్ హైదరాబాద్ కు వరమైంది. ఇలా హైదరాబాద్ కు 20 TMC డ్రింకింగ్ వాటర్ గానీ, మూసీ సుందరీకరణకు నీళ్లు వస్తున్నాయంటే ఆ రోజు మేము ఎంత కష్టపడి, మీరు అన్నట్టు పర్సనల్ గా కొంతమందితో మాటలు పడి, తిట్లు తిని, శాపనార్థాలు తిని కూడా మేము కడితే ఇవాళ హైదరాబాద్ కు ఒక వరం. 2 కోట్ల జనాభా ఉండే హైదరాబాద్ నగరానికి అది ఒక గొప్ప వరమైంది కదండి. అది మళ్ళీ కట్టాలంటే అసలు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్ట్ ఈ రోజుల్లో కట్టగలుగుతామా? సరే ఉద్దేశపూర్వకంగా చేసేది. ఎక్కడెత్తినా గోదావరి నీళ్ళే. మీరు అది కాళేశ్వరం నీళ్లు కావు అనేది మళ్ళీ చెప్తున్నా. ఎక్కడెత్తినా మిడ్మానేర్లు ఎత్తినా గోదావరి నీళ్లే, ఎల్లంపల్లిలు ఎత్తినా గోదావరి నీళ్లే, మేడిగడ్డలు ఎత్తినా గోదావరి నీళ్లే. ఎక్కడి నుంచి వాడినా అది మొత్తం కాళేశ్వరం సిస్టమ్. కాళేశ్వరంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన 87,000 కోట్లలో భాగంగా నిర్మించిందే తప్ప అది కాళేశ్వరం నీళ్లు కావు అనేది తప్పుడు మాట. నా అబ్జర్వేషన్ ఏంటంటే పబ్లిక్ కూడా కేసీఆర్ ఉండగా మంచి వర్షాలు పట్టి మంచి నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు లేవు, ఇప్పుడు రావట్లేదు అని అనుకుంటారండి మెజారిటీ కాలర్స్. అంటే గత 2 ఏళ్లు కాంగ్రెస్ వచ్చినాక కూడా వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఎల్ నినో అనే సూపర్ ఎల్ నినో, ఇది వట్టి ఎల్ నినో కూడా ఇందాక తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు ఈ సూపర్ ఎల్ నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా యూరోప్ లో మీరు చూస్తున్నారు కదా, రోడ్లు ఆ ఎండ వేడికి కరిగిపోతా ఉన్నాయి, జనాలు చనిపోతా ఉన్నారు, పక్షులు చనిపోతా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది. నాకు తెలిసి అసలు ఈ జూలై నెలలో గోదావరిలో 16,000 క్యూసెక్కులు మనం ఎప్పుడు చూడము. ఈ టైంలో 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల క్యూసెక్కులు ప్రవహించాల్సిన గోదావరిలో 16,000 క్యూసెక్కులే పోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో, మన రాష్ట్రంలో కూడా ఉంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం ఒక వ్యూహాత్మకంగా ప్రవర్తించాలి. మొండితనానికి పోతే
విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి పరిశ్రమలు ఆగిపోయి రేపు తాగునీరు లేక రాష్ట్రం అతలకుతలమయ్యే ప్రమాదం ఉంటుంది. అవసరమైతే క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా తీసుకొని నీళ్లు ఎత్తే అవకాశం ఉంది. నా దృష్టిలో రిస్కే లేదు. ఇది నేను చెప్పట్లేదు, నేను చెప్తే రాజకీయం. రిటైర్డ్ ఇంజనీర్లు శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్తే బిడ్డ నేను జైల్లో పెట్టారు ముఖ్యమంత్రి అనొచ్చా అండి? ఇంకా అట్లా మాట్లాడడానికి ఎవరైనా నిపుణులు మాట్లాడతారు, ఎందుకు ఈ మూర్ఖులతో సపడే కూకుందామని అనుకోరా? కెన్ సీఎం స్పీక్ లైక్ దట్? అది కూడా పబ్లిక్ డొమైన్ లో. సో మీడియా చూస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను జైల్లో పెడతా, నిన్ను బెల్ట్ తో కొడతా, మేము ఈ మాట మాట్లాడితే నన్నేమంటాడండి? మమ్మల్ని కోసి మా రక్తాన్ని పంటల మీద చిమ్ముతే పంటలు పండుతాయని ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష శాసనసభ్యుని పట్టుకుని ఆ రకంగా మాట్లాడొచ్చిన ఆ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంకెవరో సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తే రాత్రి పోలీసు వాళ్ళు ఎత్తుకపోతున్నారు. ఒకరి మీద ఏదో కామెంట్ చేస్తే రాత్రి పోలీసు వాళ్ళు రేవంత్ పాలనలో ఎత్తుకపోతున్నారు. నువ్వేమో ఒక శాసనసభ్యుడిని పట్టుకొని నిన్ను కోస్తా, నీ రక్తం జిమ్ముతా అంటే మరి నీ మీద చట్టం ఉండదా? నీ మీద కేసు పెట్టరాదా? అలాంటి ప్రేరేపించేటువంటి భాష, హింసాత్మకమైనటువంటి భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే చట్టం ముఖ్యమంత్రికైనా సామాన్య పౌరుడికైనా సమానం ఉండాలి కదా. డీజీపీ ఎందుకో కేసు నమోదు చేయరండి అంటే కేసీఆర్ ఇటువంటి భాష ఎప్పుడు మాట్లాడలేదు. దాంట్లో హింస ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావు? మమ్మల్ని కోసి రక్తాన్ని చిమ్మాలి అంటున్నావు, బెల్ట్ తో కొట్టాలి అంటున్నావు. ఒక ముఖ్యమంత్రి బెల్ట్ తో కొట్టాలి అని మాట్లాడొచ్చునా? ఈజ్ ఇట్ ద లాంగ్వేజ్? కెన్ హీ స్పీక్ లైక్ దట్? దీని మీద అందుకే ప్రజలు గమనిస్తున్నారు. దట్స్ వై జారుడు బండ మీద పడిపోయినట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతా ఉంది రోజు కిందికి. కల్మారెడ్డి హుస్నాబాద్ నుంచి సార్ లాస్ట్ 2 calls. ఎస్, ఎందుకంటే హరీష్ రావు గారు వెళ్ళాలి. విజయ్ వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు. లాస్ట్ 2 calls చాలా కాల్స్ పాప, చాలా పర్సనల్ రిక్వెస్ట్. ఎస్ విజయ్ గారు. విజయ్ వరంగల్ నుంచి సార్ నమస్కారం. సార్ నమస్కారం. తొందరగా. ఎస్ హరీష్ అన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎల్లిన ప్రభావంతో వర్షాలు పడట్లేదు కదా. మా వరంగల్ జిల్లాలో దేవాదుల పంపులు మీరు నడిపించట్లేదు అన్న సరిగా. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మీరు తిరిగితేనే వీళ్ళకు సోయి వచ్చి పంపులు నడిపిస్తారన్న. కాళేశ్వరం నీళ్లను వీళ్ళు ఖచ్చితంగా అన్ని కంపోనెంట్లకు ఇవ్వాలంటే మనకు విజయ్ మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను ఇందాకే చెప్పిన 10 మోటార్లు ఉంటే దేవాదులు 5 మోటార్లు నడుపుతున్నారు. 2300 క్యూసెక్లు ఎత్తే అవకాశం ఉంటే కూడా 1100 క్యూసెక్లే ఎత్తుతున్నారు. దేవాదులలో 16 రిజర్వాయర్లు ఖాళీగా ఉన్న నీళ్లు ఎత్తకుండా ఇవాళ నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరం కుంటి సాకులు ఎన్డీఎస్ఏ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. దేవాదులలో బీఆర్ఎస్ కట్టిన సమ్మక్క బ్యారేజ్ ఇంటాక్ట్ ఉన్నది. దేవాదులలో పూర్తిగా సిస్టమ్ రెడీగా ఉన్న కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల మోటార్లు నడపక ఇది కాలం తెచ్చిన కరువు కాదు, వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. లాస్ట్ కాలర్ చల్మారెడ్డి హుస్నాబాద్ నుంచి. త్వరగా చల్మారెడ్డి గారు. హలో చల్మారెడ్డి గారు చెప్పండి. నమస్కారం. నమస్కారం చల్మారెడ్డి గారు. టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి. హలో చెప్పండి చల్మారెడ్డి గారు. అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ టీవీ మ్యూట్ చేసి మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్, మీరు చెప్పండి, ప్రశ్న అడగండి త్వరగా. హలో మీ ప్రశ్న అడగండి చల్మారెడ్డి గారు. సార్ మాది హుస్నాబాద్ నియోజకవర్గము. సార్ గౌరెల్లి హరీష్ రావు గారు సార్ తోటి గౌరెల్లి రిజర్వాయర్ అసలు 95% పూర్తయిందని చెప్పారు. ఇప్పటి వరకు అది ఇంకేం కాలేదు. మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గౌరెల్లి రిజర్వాయర్ మా విలేజ్ నుంచి కెనాల్ కట్టారు కదా, ధన్పూర్ దగ్గర నుంచి అంటే అదే కెనాల్ ద్వారా దేవాదుల వాటర్ ఏమన్నా వస్తాయా? దేవాదుల వాటర్ ఏమన్నా వదిలిపెడితే వాగులలో కూడా చెక్ డ్యాములు కట్టారు కదా. మాకు 2018 నుంచి వాగులతోటి చెక్ డ్యాములు కట్టారు, మంచి పంటలు పండుతున్నాయి. ఈ ఇయర్ నుంచి మాత్రం మాకు ఈ ఇయర్ చాలా డార్క్ అయిపోయింది. ఆ దేవాలయాలతోటి రివర్స్ ఇటు ఏమన్నా కెనాల్లో వాటర్ వదిలితే ఏమన్నా వాగులకు వాటర్ వదిలేయచ్చా? అదొకటి హరీష్ రావు సార్. చల్మారెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పూర్తి చేసింది, నీళ్లు కూడా పోయించింది. అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఆ రోజుల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా గౌరవెల్లిని పూర్తి చేశాం. వీళ్ళు చేయాల్సిందల్లా కాలువలు తవ్వి నీళ్లు విడుదల చేయాలి. కాలువలు కూడా తవ్వకుండా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తా ఉంది. దానికి గౌరవెల్లికి సంబంధించి మనం మిడ్ మానేర్ నుంచి టనలు, కాలువలు, పంప్ హౌజు, సబ్స్టేషన్లు, రిజర్వాయర్ మొత్తం భూసేకరణతో సహా R&Rతో సహా పూర్తి చేసినాం. 1 TMC నీళ్లు కూడా గౌరవెల్లి రిజర్వాయర్ లో పోసాం. 4 కాలువలు తవ్వి నీళ్లు ప్రవహింపజేయడానికి 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తా ఉంది. దానికి గౌరవెల్లికి సంబంధించి మనం మిడ్ మానేర్ నుంచి టనలు, కాలువలు, పంప్ హౌజు, సబ్స్టేషన్లు, రిజర్వాయర్ మొత్తం భూసేకరణతో సహా R&Rతో సహా పూర్తి చేసినాం. కాలువలు తవ్వి నీళ్లు ప్రవహింపజేయడానికి 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ
నిర్లక్ష్యం చేస్తా ఉంది. అయితే మీరు అన్నట్టు దేవాదుల నీళ్లు మన ఉస్నాబాద్ నియోజకవర్గానికి కూడా వస్తాయి. అది తెచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా మనం తెచ్చాం. ఇప్పుడు అందుకే నేను ఇందాక చెప్పింది, దేవాదులలో 10 మోటార్లు ఉంటే 5 నడుపుతున్నారు. పూర్తి స్థాయిలో దేవాదుల మోటార్ల ద్వారా గోదావరి నీళ్లు ఎత్తితే అటు వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ కరీంనగర్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాకు లాభం అవుతుంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుంది. త్వరలోనే మేము దేవాదుల దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచి పూర్తి స్థాయిలో నీళ్లు ఎత్తే విధంగా ప్రయత్నం చేస్తాం. సార్ వి ప్రకాష్ గారు ఉన్నారు, తీసుకుంటారా? క్లోజ్ చేద్దాం. ఒక్క నిమిషం మాట్లాడతాను. ఇంకా గంటనే నడుపుతూ బాబు, నాకు వేరే త్వరగా వి ప్రకాష్ గారు ఉన్నారా లైన్ లో? చాలాసేపు నుంచి ఆయన యుఎస్ లో ఉన్నారు, అడుగుతున్నారు. వి ప్రకాష్ గారు నమస్తే. నమస్తే. లౌడ్ స్పీకర్ పెట్టండి. ఎస్ చెప్పండి వి ప్రకాష్ గారు. ఫోన్ మీ దగ్గర ఫోన్ స్పీకర్ దగ్గర పెట్టుకోండి. రైట్ చెప్పండి. దగ్గర పెట్టండి. ఎస్ యా చెప్పండి. మైక్ దగ్గర పెట్టుకోండి ఫోన్. వినబడుతుంది లైట్ గా. చెప్పండి. స్పీకర్ ఆన్. మీరు ఒక్కసారి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా చూపెడితే ఈ జరిగిన డ్యామేజ్ మేడిగడ్డ కాబట్టి ఎవరు దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు. ఒకసారి మిమ్మల్ని కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి పోయి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు ఒకటి. రెండవది, తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే 10 సంవత్సరాల్లో కట్టారో ఒక్కొక్క ప్రాజెక్టు దగ్గరికి యాత్ర చేస్తూ అప్పుడు ఏం చేశారు, ఇప్పుడేం జరిగింది, ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా, ఎందుకు ముందుకు పోవట్లేదు, వాట్సాప్ ఏమైంది, ఎంతసేపు 9 అంటున్నారు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వాట్సాప్ టీడబ్ల్యూసీ పంపించారు. 20 టీఎంసీలు వాడుకోవడానికి ఏమడ్డం వచ్చింది? ఇట్లాంటి అంశాల మీద మీరు ప్రాజెక్టుల యాత్ర చేయాలనేది ఎన్ఆర్ఐల కోరిక. చేయగలిగితే కేసీఆర్ గారు చేయాలి, వారు చేయలేనప్పుడు మీరన్నా చేయాలనేది బలమైన. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. మీరు 2 విషయాలు చెప్పిండ్రు. మొత్తం ప్రాజెక్టుల గురించి ఎన్ఆర్ఐలకు పూర్తిగా వివరించాలని. వీలైతే మీరే కోఆర్డినేట్ చేయండి ప్రకాష్ అన్న. ఎన్ఆర్ఐస్ తో ఒక వీడియో కాల్, జూమ్ కాల్ పెట్టుకొని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. అయితే ఒకే రోజు కాదు, ఒక 2-3 డేస్ లో 2-3 జిల్లాలు ఒక రోజు, 2-3 జిల్లాలు ఒక రోజు చొప్పున ఒక 3 డేస్ 3 సండేలు ఏదన్నా మీరు ప్లాన్ చేయగలిగితే ఎన్ఆర్ఐస్ ఫ్రీగా ఉన్నప్పుడు డీటెయిల్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అదర్వైజ్ నేను ఆటాకు కూడా అమెరికాకు రావాలని అనుకుంటున్నాను. మీరు కూడా అమెరికాలో ఉన్నారు కనుక ఆటా సమయంలో మీరు ఏదైనా ఒక వేదిక ఏర్పాటు చేస్తే కూడా మరి అక్కడ ఆటాలో గానీ లేదా సపరేట్ గా అయినా సరే ఎన్ఆర్ఐలతో మీరు ఒక వేదిక ఏర్పాటు చేస్తే తప్పకుండా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. రెండవది, మీరు ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి మనం చేసింది ఏంటి, 3 సంవత్సరాలుగా వీళ్ళు ఎందుకు ఆ ప్రాజెక్టులు ఆపేశారు, నిర్లక్ష్యాన్ని కూడా ఆయా జిల్లాలకు వెళ్లి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకు బాగా అర్థమవుతుందనేటువంటి సూచన చేశారు. తప్పకుండా మీ సూచనను పరిగణలోకి తీసుకొని అన్ని ప్రాజెక్టుల దగ్గరికి కూడా కేసీఆర్ గారితో చర్చించి మరి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు. సారీ హరీష్ రావు గారు చాలా చెప్పండి. ఇప్పుడు అబద్ధాలు చెప్తున్న ముఖ్యమంత్రి మీద ప్రివిలేజెస్ మోషన్ ఏమని పెద్ద ఎత్తున అడుగుతున్నారు. ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఆయనకే పేటెంట్ ఉంది, అబద్ధాల ముఖ్యమంత్రి అంటున్నారు కదా. మరి అబద్ధాలు చెప్పడం అనేది అసెంబ్లీ నియమాల ప్రకారం ప్రివిలేజెస్ మోషన్ వేయచ్చు కదా, ఎందుకు వేయట్లేదు? ప్రకాష్ అన్న, ఈ అసెంబ్లీలో మాట్లాడిన అబద్ధాలకు అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇవ్వచ్చు అన్న. పబ్లిక్ ఫోరం లో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడానికి ఉండదు. బట్ ఈయన అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పాడు. 2-3 సార్లు బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ను కూడా స్పీకర్ కి అందించింది. బట్ స్పీకర్ గారు దాన్ని అలో చేసి ప్రివిలేజ్ మోషన్ మీద చర్చ పెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు స్పీకర్ గారు దాన్ని తీసుకోవట్లేదు. బట్ మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా కూడా తప్పకుండా మీ సూచన పరిగణలోకి తీసుకొని ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి గట్టిగా ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రివిలేజ్ మోషన్ ను అలో చేయాలని చెప్పి స్పీకర్ గారి మీద పట్టుబట్టి ఒత్తిడి తెస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ రావు గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు కోసం కేటాయించినందుకు. సో ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.